అంగస్తంభన అంటే ఏంటి? దీని సమస్యగా ఎప్పుడు గుర్తించాలి? అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే సెక్స్ చేద్దాము అనుకున్నప్పుడు అసలు అంగస్తంభనకి కారణాలు ఏంటి? ఇంత చిన్న వయసులో ఈ అంగస్తంభన సమస్య రావడానికి ఒక మెయిన్ రీజన్ వచ్చేసి సైకలాజికల్. అంగస్తంభన అనేది గుండె జబ్బులకి ప్రారంభ హెచ్చరిక అని కూడా కొంతమంది అంటారు. ఇది వన్ ఆఫ్ ద ఎర్లీ ఇండికేషన్ ఫర్ ఫ్యూచర్ హార్ట్ డిసీజెస్. ఎందుకనంటే బీపీ కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది రేటు అనేది పెరుగుతూ వస్తుంది. అంగస్తంభన ఏ రకంగా ప్రభావితం చేస్తుంది? ఎవరిలో అయినా సరే డయాబెటీస్, హైపర్ టెన్షన్ లేదా స్మోకింగ్, ఒబేసిటీ, కొలెస్ట్రాల్ వీటి వల్ల జరిగే మెయిన్ ప్రాబ్లం ఏంటి అని అంటే పెన్నిస్ లోపల ఉండే అంగస్తంభన సమస్య మొదలవుతుంది అనే ప్రారంభ హెచ్చరిక సంకేతాలు ఏంటి? అది పేషెంట్స్ సింపుల్గా ఒక 4-5 పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే ఎర్లీ మార్నింగ్ కూడా ఎరెక్షన్ బాగా లేదు అని మనకు తెలిసినప్పుడు అది రక్తనాళాల సమస్య లేదా మానసిక సమస్య. ఎక్కువగా ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ రావడానికి మెయిన్ రీజన్ సాధారణంగా అంగస్తంభనకు షాక్ వేవ్ థెరపీ పనిచేస్తుందనే దాన్ని ఓవర్గా పబ్లిసైజ్ చేస్తున్నారా అనిపిస్తుంది ఒకసారి. ఇప్పుడు ఉన్న ఆండ్రాలజీ ప్రాక్టీస్లో మోస్ట్ మిస్యూజ్డ్ ట్రీట్మెంట్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి షాక్ వేవ్ థెరపీ అండి. అది ఏ కంట్రీదో తెలియదు ఆయనకి, దాని కాస్ట్ ఆయన చెప్పేది అబద్ధం, దాన్ని ఎట్లా ట్రీట్మెంట్ చేయాలో కూడా తెలియదు. ఒకే రోజు 8-10 సెషన్లు తీసుకొని చేపించి పేషెంట్ దగ్గర ఒక్కొక్క సెషన్కి. పిఆర్పి వైద్యం కూడా ఈ అంగస్తంభనకు పనిచేస్తుందా? అసలు పిఆర్పి ట్రీట్మెంట్తో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి యావరేజ్గా ఎంత గట్టి పడాలా, ఇతను ఎంత గట్టిగా ఉన్నది, యాక్చువల్గా మీరు ఎట్లా దానికి కొలమానం ఏంటి? ఈ ఎరెక్షన్ గ్రేడింగ్ స్కోర్ ఒకటి ఉంటుందండి, 1 to 4 మాడ్యూల్స్ ఉంటాయి. వయాగ్రా వేసుకోవడం వల్ల ఈ అంగస్తంభన సమస్య ఎంత శాతం నయమవుతుంది? ఎవరు వేసుకోవాలి, ఎవరు వేసుకోవాలి? సెక్షువల్గా ప్రాబ్లం ఉన్నప్పుడు ప్రతిసారి ఆ వైగ్రా ట్యాబ్లెట్స్ సొల్యూషన్ కాదు. అండ్ ఈ వైగ్రా ట్యాబ్లెట్స్ యూజ్ చేయటం కూడా చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అని అంటే నెక్స్ట్ ఏమైందంటే ఆ ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా రెస్పాండ్ అవ్వదు. ఓకే, ఎందుకంటే అంటే ఎక్కువ మన కోపార్తలు తీసుకున్న తర్వాత పనిచేయదంటారు. ఈ ట్యాబ్లెట్స్ నార్మల్ కాదు, పాలు తీసుకుంటే బాగా పనిచేస్తుంది. అసలు అబ్సల్యూట్లీ రాంగ్. పర్ డే ఆరోగ్యవంతులైన యువకుడు ఎన్నిసార్లు సెక్స్లో పాల్గొనే సామర్థ్యం ఉంటుంది? ఎవరైనా జనరల్గా ఫస్ట్ టైం సెక్షువల్గా కలిసినప్పుడు ఆ తర్వాత నుంచి కూడా ప్రతిసారి రోజు 2-3 సార్లు కలవాలంటే కుదరదు. ఎందుకనంటే ఆసక్తి తగ్గడానికి ఇంకా వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా? అంటే 20-25 ఇయర్స్ ఒకే ఆమెతో సెక్స్ చేసి ఆ రిలేషన్లోనే ఉండి వాళ్ళకి ఆ పార్ట్నరు అంగస్తంభన గురించి రకరకాల ప్రొసీజర్స్ మాట్లాడిన తర్వాత ఇక బ్రహ్మాస్త్రం లాంటిది ఏంటి? ఫినైల్ ఈ ఫినైల్ ఇంప్లాంట్ సర్జరీలో ఏం చేస్తారనంటే ఈ సిలికాన్ ఇంప్లాంట్స్ ఉంటాయి. ఇవి పేషెంట్స్కి ఏంటంటే అంత ఎక్కువ సాటిస్ఫాక్షన్ అనేది ఇవ్వట్లేదు ఈ షా ఇంప్లాంట్ అనేది. బట్ ఈ మ్యాలిబుల్లోనే అంటే అది వాళ్ళకి ఇంక తర్వాత ఏమన్నా ప్రోస్ అండ్ కాన్స్ లాగా, అంటే అది 24 గంటలు ఎరెక్ట్ అయి ఉంటుంది కదా, సో దాన్ని ఎట్లా మేనేజ్ చేస్తారు? పేషెంట్స్ కొత్తగా చేపించుకునే వాళ్ళు ఆల్రెడీ సర్జరీ చేపించుకున్న పేషెంట్ని ఫోన్లో మాట్లాడటమే కాదు, డైరెక్ట్గా పెన్నిస్ని పట్టుకొని ఫీల్ అవ్వటానికి కూడా కొంతమంది పేషెంట్స్ యాక్సెప్ట్ చేస్తారు కూడా. ఏనా ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నావు? మెడిసిన్ బిల్ ఇంత తక్కువగా వస్తే హ్యాపీగా ఉండక ఎలా ఉంటామమ్మా? ఇంత తక్కువ రేట్కే ఇస్తున్నారంటే క్వాలిటీలో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయేమో? మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్ ఇంకోటోనే అదనపు ఛార్జీలు లేవు కాబట్టే 50-80% మనకి డిస్కౌంట్ లో ఇస్తున్నారు. మెడ్ ప్లస్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మెడ్ప్లస్ 1 టీవీ. దేశంలోని ప్రముఖ డాక్టర్స్ను పరిచయం చేసే వేదిక డాక్టర్ స్టాకు స్వాగతం. అయితే మాకు ఈ మధ్య చాలా ప్రశ్నలు అదే రకంగా కామెంట్స్ రూపంలో రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఆండ్రాలజీ రిలేటెడ్ గా సందేహాలు జనాలు చాలా ఉన్నాయి. వీటిని నివృత్తి చేయడానికి మనకు జయ ఆండ్రాలజీ ఫౌండర్, ప్రముఖ ఆండ్రాలజిస్ట్ డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వివిధ అంశాల మీద లోతైన విశ్లేషణ అందించడానికి ఈ స్పెషల్ సిరీస్ను మనం మీ ముందుకు తీసుకొస్తున్నాం. సో మీరు కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ కామెంట్స్ రూపంలో ఈ వీడియో కింద తెలియజేయండి, వాటికి కూడా సమాధానాలు చెప్పించే ప్రయత్నం చేద్దాం. సో డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. అంగస్తంభన మీరు డిఫైన్ చేయండి. అంగస్తంభన అంటే ఏంటి? దీని సమస్యగా ఎప్పుడు గుర్తించాలి, ఎలా తెలుసుకోవాలి? అంగస్తంభన సమస్య అంటే సెక్స్ చేద్దాము అని అనుకున్నప్పుడు పెన్నిస్ పెద్దగా అయ్యి దాంతోపాటు గట్టిగా అయ్యి ఇన్సర్ట్ చేసి వెజైనాలోకి కంటిన్యూస్గా సెమెన్ అవుట్ అయ్యేదాకా సెక్స్ చేస్తే అది నార్మల్ ఇంటర్ కోర్స్ అండి. సో ఇది నార్మల్ ఎరెక్షన్. అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే సెక్స్ చేద్దాము అనుకున్నప్పుడు పెన్నిస్ సైజ్ పెరిగిద్ది,
కానీ మెత్తగానే ఉంటుంది. ఇన్సర్ట్ చేయడానికి వెజైనాలోకి ట్రై చేస్తున్నప్పుడు పెన్నిస్ బెండ్ అయిపోయింది. లేదు అనంటే పెన్నిస్ ఇన్సర్ట్ చేస్తారు వెజైనాలోకి, ఇట్లా స్ట్రోక్ చేస్తున్నప్పుడు సడన్గా మధ్యలో సాఫ్ట్ అయిపోయి స్లిప్ అయిపోయింది బయటికి. దాన్ని అంగస్తంభన సమస్య అంటారు. సో వెజైనాలోకి పెన్నిస్ ఇన్సర్ట్ చేయడానికి ప్రాబ్లం ఉన్నా, ఇన్సర్ట్ చేసి సెక్స్ చేసినప్పుడు మధ్యలో మెత్తగా అయిపోయినా దాన్ని అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం అనేది అంటారండి. ఇది మగవాళ్ళు కామన్ గా ఎదుర్కొనే సెక్షువల్ ప్రాబ్లమ్. అంగస్తంభన అనేది గుండె జబ్బులకి ప్రారంభ హెచ్చరిక అని కూడా కొంతమంది అంటారు. సో ఇందులో వాస్తవం ఎంత, ఎందుకు ఇది? అది డెఫినెట్ గా రియల్ అండి. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది రేపు ఫ్యూచర్ లో రాబోయే హార్ట్ ప్రాబ్లమ్స్ కి ఎర్లీ ఇండికేషన్. ఇది వన్ ఆఫ్ ద ఎర్లీ ఇండికేషన్ ఫర్ ఫ్యూచర్ హార్ట్ డిసీజెస్. ఎందుకనంటే పెన్నిస్ లో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం రావడానికి ఒక మెయిన్ రీజన్ వచ్చేసి అక్కడున్న బ్లడ్ వెజల్స్ బ్లాక్ అయిపోవటము, లేదా బ్లడ్ వెజల్స్ లో ఎథెరోస్క్లెరోసిస్ అంటారు, అంటే హార్డ్ అయిపోవటం బ్లడ్ వెజల్స్ అనేది ఒక మెయిన్ రీజన్. సో సేమ్ అట్లాంటి బ్లడ్ వెజల్స్ పెన్నిస్ లో కూడా ఉంటాయి కాబట్టి పెన్నిస్ దగ్గర ఎథెరోస్క్లెరోసిస్ స్టార్ట్ అయ్యి ఎరెక్షన్ ప్రాబ్లం వచ్చింది అని అంటే రేపు ఫ్యూచర్లో ఒక 5 years తర్వాత 10 years తర్వాత ఎథెరోస్క్లెరోసిస్ అనేది హార్ట్లో ఉన్న బ్లడ్ వెజల్స్లో కూడా రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఈజ్ ఎర్లీ ఇండికేషన్ ఫర్ ఫ్యూచర్ హార్ట్ డిసీజెస్. సో డాక్టర్ గారు, అయితే మనం అంగస్తంభన అంటే గట్టి పడకపోవడం అని అంటున్నాం. అసలు గట్టి ఎలా పడుతుంది అనేది క్వశ్చన్ యాక్చువల్గా. సో అంటే పురుషాంగం లోకి అంటే రక్త ప్రసరణ ఏ రకంగా జరుగుతుంది, అది అంటే అంత మెత్తగా చిన్నగా ఉన్నది అంత పెద్దగా రాడ్ లాగా ఎలా మారుతుంది అనేది, వాట్ ఈస్ ద సైన్స్ బిహైండ్ ఇట్? నార్మల్ ఎరెక్షన్ మెకానిజం కి మెయిన్ గా 3 సెన్సేషన్స్ ఉంటాయండి. విజువల్ సెన్సేషన్ అంటే కంటితో చూడటము, ఆడిటరీ సెన్సేషన్ అంటే చెవులతో వినటము, అండ్ టాక్టైల్ సెన్సేషన్ అంటే చేతితో టచ్ చేయటము. ఈ 3 సెన్సేషన్స్ చాలా ఇంపార్టెంట్. విజువల్ సెన్సేషన్, ఆడిటరీ సెన్సేషన్, టాక్టైల్ సెన్సేషన్. ఈ 3 సెన్సేషన్స్ వల్ల సెక్షువల్గా ఇమేజెస్ చూడటం కానివ్వండి, లేకపోతే పార్ట్నర్ న్యూడ్గా చూడటం వల్ల కానివ్వండి, ఆ సెక్షువల్గా ఈ విజువల్ సెన్సేషన్ అనేది, లేకపోతే సెక్షువల్గా పార్ట్నర్ పట్టుకున్నప్పుడు ఆ టాక్టైల్ సెన్సేషన్ అనేది స్టిమ్యులేట్ అయింది. ఇవన్నీ బ్రెయిన్లో జరిగే ప్రాసెస్ అనమాట. బ్రెయిన్లో ఎప్పుడైతే ఈ సెక్షువల్ థాట్స్ వస్తాయో, సెక్షువల్ ఆలోచనలు వస్తాయో, లేకపోతే ఈ కంటితో చూసిన సిగ్నల్స్ ఈ ఐస్ నుంచి బ్రెయిన్కి వెళ్ళదో, ఆ సెక్షువల్ స్టిమ్యులేషన్ అనేది వస్తుంది. ఈ సెక్షువల్ స్టిమ్యులేషన్ వచ్చిన తర్వాత పెన్నిస్లో ఉండే నర్వ్ ఎండింగ్స్ దగ్గరికి నైట్రిక్ ఆక్సైడ్ అనేది ఎక్కువ రిలీజ్ అయింది. త్రూ ఈ సెక్షువల్ స్టిమ్యులేషన్ ద్వారా నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ అయిన తర్వాత పెన్నిస్లో ఉండే కార్పోరా క్యావర్నోసా మజిల్ అనేది ఈ నైట్రిక్ ఆక్సైడ్ వల్ల వాసోడైల్టేషన్ అంటారు లేదా రిలాక్సేషన్ అంటారు, ఆ మజిల్ అనేది రిలాక్స్ అయింది. అట్ ద సేమ్ టైం పెన్నిస్కి బ్లడ్ ఎక్కువ వచ్చింది. సో ఈ సెక్షువల్ స్టిమ్యులేషన్ వచ్చి నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ అయ్యి పెన్నిస్కి బ్లడ్ ఎక్కువ రావటం వల్ల పెన్నిస్లో ఉండే కార్పోరా క్యావర్నోసా మజిల్లోకి బ్లడ్ ఎక్కువగా వచ్చి ఆ మజిల్ అనేది పెద్దగా అయింది. అందుకే పెన్నిస్ ఎరెక్షన్ వచ్చినప్పుడు నార్మల్గా ఉన్న పెన్నిస్ గట్టిగా అవ్వకుండా పెద్దగా అయ్యి గట్టిగా ఎందుకు అయింది అంటే అక్కడ ఉన్న కార్పోరా క్యావర్నోసా మజిల్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అయ్యి పెన్నిస్ పెద్దగా అయింది, గట్టిగా అయింది. అది నార్మల్ ఎరెక్షన్ మెకానిజం. సో ఈ ఎరెక్షన్ మెకానిజం మెయిన్గా కావాల్సింది 3 సెన్సేషన్స్: విజువల్ సెన్సేషను, ఆడిటరీ సెన్సేషన్, టాక్టైల్ సెన్సేషన్ అంటే కంటితో చూసినప్పుడు వచ్చే సెక్షువల్ స్టిమ్యులేషను, చెవులతో సెక్షువల్ సౌండ్స్ విన్నప్పుడు వచ్చే స్టిమ్యులేషను, అండ్ పార్ట్నర్ని ఈ హ్యాండ్ సెన్సేషన్ అంటే టచ్ సెన్సేషన్తో వచ్చే స్టిమ్యులేషను. సో ఈ స్టిమ్యులేషన్ వల్ల బ్రెయిన్లో సెక్షువల్గా ఈ స్టిమ్యులేషన్స్తో నర్వ్ ఎండింగ్స్ నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ అయ్యి పెన్నిస్కి బ్లడ్ ఫ్లో పెరిగి ఆ కార్పోరా క్యావర్నోసా మజిల్ అనేది రిలాక్స్ అయ్యి ఎరెక్షన్ వచ్చింది. ఇది నార్మల్ ఎరెక్షన్ మెకానిజం. ఎరెక్షన్ ఏ రకంగా జరుగుతుంది, సైన్స్ బిహైండ్ ఇట్ మనం ఎలా తెలుసుకోవచ్చు, ఎందుకు బెండ్ అవుతుంది, సో స్ట్రోక్స్ ఇచ్చినప్పుడు మెత్తబడి బయటకు ఎలా వస్తుంది, ఈ 2 తెలుసుకున్నాం. ఇప్పుడు కారణాల విషయానికి వద్దాం. అసలు అంగస్తంభనకి కారణాలు ఏంటి, ఇది అందరికీ వస్తుందా? యాక్చువల్ గా ప్రస్తుతం అవుట్ ఆఫ్ 100 ఎంతమంది ఈ సమస్యతో బాధపడుతున్నారు? ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం అనేది ఏ ఏజ్ గ్రూప్ అయినా రావచ్చండి. కాకపోతే జనరల్ గా 45-50 years ఏజ్ దాటిన వాళ్ళలో చాలా కామన్ గా వస్తుందండి ఈ సమస్య. అది దేనికి అని అంటే నార్మల్ ఏజింగ్ వల్ల ఈ పెన్నిస్ లోపల ఉండే మజిల్స్ లో స్లోగా ఎథెరోస్క్లెరోసిస్ రావటము, లేకపోతే డయాబెటీస్, హైపర్ టెన్షన్ లాంటి ప్రాబ్లమ్స్ వల్ల, లేకపోతే ఒబేసిటీ వల్ల, కొంతమందిలో ఈ స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి అలవాట్లు ఉండటం వల్ల కూడా ఈ సెక్షువల్ ఈ సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ లో సొసైటీలో ఆల్మోస్ట్ 25, 30, 35 years ఏజ్ గ్రూప్ లో కూడా అంగస్తంభన సమస్య అనేది చాలా కామన్ గా వస్తుంది. ఇంత చిన్న వయసులో అంగస్తంభన సమస్య రావడానికి ఒక మెయిన్ రీజన్ వచ్చేసి సైకలాజికల్ రీజన్స్. వాళ్ళకి ప్రాపర్ సెక్షువల్ ఐడియా లేకపోవటము, లేకపోతే సెక్స్ మీద ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉండటము, లేకపోతే సెక్షువల్గా కాన్ఫిడెన్స్ లేకపోవటము,
వీటి వల్ల కూడా అంటే వాళ్ళకి ఏంటంటే పెన్నిస్కి వచ్చే బ్లడ్ ఫ్లో కానీ నర్వ్స్ కానీ అంతా బాగానే ఉంటాయి, కానీ వాళ్ళకు ఉండే ఒక కాన్ఫిడెన్స్ తక్కువగా ఉండటము, లేకపోతే 1 or 2 times సెక్షువల్గా ట్రై చేసి ఫెయిల్ అయిపోవటం వల్ల, ఈ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వల్ల కూడా ఈ ఎరెక్షన్ ప్రాబ్లం అనేది వస్తాయి. సో ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే రావచ్చు. రియల్గా రీజన్ ఉండి ఎరెక్షన్ ప్రాబ్లం రావటం అనేది జనరల్గా 45-50 years ఏజ్ తర్వాత డయాబెటీస్, హైపర్ టెన్షన్, షుగర్, స్మోకింగ్, ఆల్కహాల్ లేదా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం వాటి వల్ల జరిగిద్ది. ఎంగేజ్లో ఉన్నప్పుడేమో ఎక్కువ మందిలో సైకలాజికల్ రీజన్సే ఉంటాయి. సో మనకు బీపీ కానీ డయాబెటీస్ ఉన్న వారిలో ఎరెక్టల్ డిస్ఫంక్షన్ అనేది రేటు అనేది పెరుగుతూ వస్తుంది. వారికి ఎక్కువ ఎరెక్టల్ డిస్ఫంక్షన్ కావడానికి వాట్ ఈస్ ద సైన్స్ బిహైండ్ ఇట్? డయాబెటీస్ అంగస్తంభాన్ని ఏ రకంగా ప్రభావితం చేస్తుంది? ఎవరిలో అయినా సరే డయాబెటీస్, హైపర్ టెన్షన్ లేదా స్మోకింగ్, ఒబేసిటీ, కొలెస్ట్రాల్ వీటి వల్ల జరిగే మెయిన్ ప్రాబ్లం ఏంటి అని అంటే పెన్నిస్ లోపల ఉండే కార్పోరా క్యావర్నోజా అనే మజిల్, ఆ మజిల్లో ఎథెరోస్క్లెరోసిస్ స్టార్ట్ అయిద్దండి. మజిల్ చాలా హార్డ్ అయిపోయింది మజిల్. సో ఈ మజిల్ హార్డ్ అయిపోవటం వల్ల పెన్నిస్ లోపల ఉన్న బ్లడ్ సప్లై అనేది బాగా తగ్గిపోయి దానివల్ల ఎరెక్షన్ ప్రాబ్లం అనేది రావడం అనేది స్టార్ట్ అయింది. సో కార్పోరా క్యావర్నోజా అనే మజిల్ ఎంత స్మూత్గా ఉండి సెక్షువల్గా స్టిమ్యులేషన్ వచ్చినప్పుడు ఆ మజిల్కి ఎంత ఎక్కువ బ్లడ్ వస్తే పెన్నిస్ అంత పెద్దగా అయింది, అంత హార్డ్గా అయింది. డయాబెటీస్, హైపర్ టెన్షన్, స్మోకింగ్, ఆల్కహాల్, కొలెస్ట్రాల్, ఒబేసిటీ వీటన్నిటి వల్ల మెయిన్గా ఆ కార్పోరా క్యావర్నోజా అనే మజిల్ హార్డ్ అయిపోయి దానివల్ల ఎరెక్షన్ ప్రాబ్లం రావడము, పెన్నిస్కి వచ్చే బ్లడ్ ఫ్లో తక్కువ ఉండటము, బ్లడ్ వచ్చిన మజిల్ హార్డ్ అయిపోవడం వల్ల మజిల్ కంప్లీట్గా రిలాక్స్ అవ్వకపోవడం అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. వీళ్ళలో గమనించేది ఏంటంటే పెన్నిస్ జస్ట్ సైజ్ పెరిగిద్ది, మెత్తగానే ఉంటుంది. ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తుంటే బెండ్ అయిపోతూ ఉంటుంది. లేదంటే బలవంతంగా పెన్నిస్ ఇన్సర్ట్ చేసిన 2-3 strokes ఇట్లా ఇచ్చేటప్పటికి సడన్గా పెన్నిస్ మధ్యలో మెత్తగా అయిపోయింది. సో ఆ కార్పోరా క్యావర్నోజా మజిల్ డ్యామేజ్ అనేది మెయిన్ రీజన్ అనమాట ఈ డయాబెటీస్కి వీటిల్లో. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ లాగా. సో మనం ఇది ఏ సమస్యనైనా ప్రారంభంలో గుర్తించడం అనేది ముఖ్యం. సో అంగస్తంభన సమస్య మొదలవుతుంది అనే ప్రారంభ హెచ్చరిక సంకేతాలు ఏంటి? అది పేషెంట్స్ సింపుల్గా ఒక 4-5 points అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి అర్థమైపోయిందండి వాళ్ళకి ఎరెక్షన్ ప్రాబ్లం స్టార్టింగ్ స్టేజ్లో ఉంది అనేది. ఆ 4-5 points ఏంటి అని అంటే ఇంతకు ముందంత పెన్నిస్ హార్డ్ అవ్వకపోవటము, అంటే సెక్స్ చేద్దాము అనుకున్నప్పుడు కొన్నిసార్లు పెన్నిస్ వెజైనాలోకి వెళ్లకుండా బెండ్ అయిపోవటం కిందకి, లేదనంటే సెక్స్ చేస్తున్నప్పుడు సడన్గా పెన్నిస్ మధ్యలో మెత్తగైపోవటము. దాని ఇండికేషన్ ఏంటి అని అంటే పెన్నిస్కి ఉన్న బ్లడ్ ఫ్లోలో ఏదో ప్రాబ్లం వస్తుంది అని అర్థము. ఏదో ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు పెన్నిస్ మెత్తగా ఉండి కిందకి బెండ్ అయిపోతున్నా, సెక్స్ చేస్తున్నప్పుడు మధ్యలో పెన్నిస్ మెత్తగా అయిపోతున్నా దాని అర్థం పెన్నిస్కి బ్లడ్ ఫ్లో సరిగ్గా లేదు అని అర్థం. అది ఫస్ట్ ఇండికేషన్. సెకండ్ ఇండికేషన్ వచ్చేసి సెక్షువల్ ఫ్రీక్వెన్సీ తగ్గిపోవటము. వారానికి 2-3 సార్లు సెక్స్లో కలిసేవాళ్ళు సడన్గా 10 రోజులకు ఒకసారో 15 రోజులకు ఒకసారో కానీ సెక్షువల్గా కలవాలి అనే మూడ్ రాకపోవటము, సెక్షువల్గా కలవాలి అనే ఒక కోరిక తగ్గిపోవటము, ఇది సెకండ్ ఇండికేషన్. దీనికి రీజన్ ఏంటి అంటే హార్మోనల్ ఇష్యూస్. హార్మోన్స్లో కనుక ఏదైనా ప్రాబ్లం వస్తే సెక్షువల్ ఫ్రీక్వెన్సీ తగ్గిపోయింది, సెక్షువల్గా కలవాలి అనే టైం పెరిగిపోయింది అనమాట. అంటే 10 రోజులకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి, నెల రోజులకు ఒకసారి సెక్స్లో కలుస్తారు. అది సెకండ్ ఇండికేషన్. థర్డ్ ఇండికేషన్ ఏంటి అని అంటే సెమెన్ అవుట్ అయినప్పుడు వచ్చే ఆ హ్యాపీనెస్ ఇంటెన్సిటీ బాగా తగ్గిపోయింది. ఏదో సెక్స్ చేసామంటే చేసాము, సెమెన్ అవుట్ అయిందంటే అవుట్ అయింది అనే ఒక ఫీలింగ్ ఉంటుందిలే కానీ ఆ సెమెన్ అవుట్ అయినప్పుడు వచ్చే ఆ హ్యాపీనెస్, ఆ ప్లెజర్ ఇంటెన్సిటీ, ఆర్గాజం అనేది బాగా తగ్గిపోయింది. అది ఒక ఇండికేషన్. అండ్ ఇంకొక ఇండికేషన్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్. సాధారణంగా ఎవరిలో అయినా హెల్దీ మేల్స్కి అట్లీస్ట్ వీక్లీ 1 లేదా 2 సార్లు అన్నా ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ వస్తాయి. పెన్నిస్ మార్నింగ్ లేచేటప్పటికి కొంత హార్డ్గా ఉంటుంది, లేదా నిద్రలో ఉన్నప్పుడు సెక్స్ అయిపోయినా కూడా పెన్నిస్ హార్డ్ అయింది అనమాట. నిద్రలో మధ్యలో ఎప్పుడు 3-4 నిద్ర లేసినప్పుడు యూరిన్ పోసుకోవడం వాళ్ళు అనుకున్నప్పుడు పెన్నిస్ హార్డ్ అయింది. సో నైట్ టైం ఎరెక్షన్స్, ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ కూడా వీక్లీ అట్లీస్ట్ 1 or 2 times వచ్చేది. 10 రోజులకు ఒకసారో 15 రోజులకు ఒకసారో కానీ ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ రావు. అది ఫోర్త్ ఇండికేషన్. ఫిఫ్త్ ఇండికేషన్ వచ్చేసి సెమెన్ వాల్యూమ్ తగ్గిపోవటము. నార్మల్గా సెమెన్ అవుట్ అయినప్పుడు వచ్చే 1.5 ml 2 ml సెమెన్ వాల్యూమ్ కాస్త 1 ml కన్నా తక్కువ, జస్ట్ ఒక డ్రాప్ లాగా రావటము, 0.5 ml లాగా రావటము, ఇది కూడా వన్ ఆఫ్ ఇండికేషన్. వీటన్నిటికన్నా ఇంకోటి బెస్ట్ ఇండికేషన్ ఏంటి అని అంటే మేల్స్కి ఏమాత్రం వాళ్ళ సెక్షువల్ పెర్ఫార్మెన్స్ మీద డౌట్ వచ్చినా జస్ట్ వాళ్ళ పార్ట్నర్తో సెక్షువల్గా నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు, ఇంతకుముందు కంపేర్ చేస్తున్నా ఎలా ఫీల్ అవుతున్నావు ఒక్క మాట అడిగితే 100% తను చెప్పేస్తుంది. బెస్ట్గా ఫిమేల్స్ సెన్స్ చేసినట్లు ఎరెక్షన్ ఎవరూ చెప్పలేరు. వాళ్ళ పార్ట్నర్ని కనుక సెక్షువల్గా ఇంతకు ముందుకి ఇప్పటికి నీకేమన్నా తేడా తెలుస్తుందని ఒక్క మాట కనుక వీళ్ళు అడిగితే వీళ్ళ వార్త మొత్తం చెప్పిద్దామా తను ఎలా ఫీల్ అవుతుంది అనేది. సో వీటితో వాళ్ళకి ఈజీగా అర్థమైపోయింది. సో డాక్టర్ గారు ఇంకొక మనం గమనిస్తే సాధారణంగా ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్ అనేది చాలా బాగుంటుంది. సో ఎర్లీ మార్నింగ్ కూడా ఎరెక్షన్ బాగా లేదు అని మనకు తెలిసినప్పుడు
అది రక్తనాళాల సమస్య లేదా మానసిక సమస్య? ఎక్కువగా ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ రావడానికి మెయిన్ రీజన్ టెస్టోస్టెరాన్ హార్మోన్ అండి. ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ రాకపోవడానికి రీజన్ ఏంటంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోవటం. ఓకే. ఎందుకు అనంటే ఎవరిలో అయినా సరే మేల్స్ లో మార్నింగ్ అవర్స్ లో టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి బ్లడ్ లో. దానివల్ల ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ అనేవి వస్తాయి. సో ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ తగ్గుతున్నాయి అంటే దాని అర్థం ఏంటి అని అంటే టెస్టోస్టెరాన్ సెక్రీషన్స్ అనేవి టెస్టోస్టెరాన్ బ్లడ్ లెవెల్స్ లో తగ్గిపోతుంది అని అర్థం. అండ్ ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోవడానికి నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. ఒబేసిటీ అంటే బాడీలో ఫ్యాట్ ఎక్కువ ఉన్నప్పుడు బ్లడ్ లో ఉన్న టెస్టోస్టెరాన్ ఆ ఫ్యాట్ తీసేసుకొని అది ఈస్ట్రోజన్ గా మార్చేస్తూ ఉంటుంది. టెస్టోస్టెరాన్ ఏమో మేల్ సెక్షువల్ హార్మోన్. మేల్స్ లో ప్రిడామినెంట్ గా ఉండే సెక్షువల్ హార్మోన్ టెస్టోస్టెరాన్ హార్మోన్. ఈ బాడీలో ఫ్యాట్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమైంది అని అంటే బ్లడ్ లో ఉండాల్సిన టెస్టోస్టెరాన్ ని ఫ్యాట్ తీసేసుకొని ఏరోమెటైజేషన్ ద్వారా ఆ ఫ్యాట్ టెస్టోస్టెరాన్ ఈస్ట్రోజన్ గా మార్చేస్తూ ఉంటుంది. సో దానివల్ల ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ టెస్టోస్టెరాన్ తగ్గిపోతాయి. అండ్ ఇంకొక రీజన్ వచ్చేసి టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోవడానికి ఫిజికల్ యాక్టివిటీ ఏమీ లేకపోవటము, ప్రాపర్ స్లీప్ లేకపోవటము. ఎర్లీ మార్నింగ్ టెస్టోస్టెరాన్ ఎక్కువ ఉండాలంటే నైట్ ప్రాపర్ స్లీప్ ఉండాలి. నైట్ 3 దాకా 4 దాకా ఫోన్లు చూసుకుంటా ఉంటే బ్రెయిన్ కి రెస్ట్ లేదు. సో బ్రెయిన్ నుంచి రావాల్సిన LH హార్మోన్ రావట్లేదు. బ్రెయిన్ నుంచి LH హార్మోన్ వస్తే అది టెస్టిస్ నుంచి టెస్టోస్టెరాన్ హార్మోన్ని ట్రిగ్గర్ చేస్తుంది. సో బ్రెయిన్కి రెస్ట్ లేకపోతే LH హార్మోన్ రాదు, దానివల్ల టెస్టోస్టెరాన్ హార్మోన్ కూడా తగ్గిపోయింది. సో ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్గా ఉంటాయి ఈ హార్మోన్స్ అన్ని. సో ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ తగ్గుతున్నాయి అని అంటే దాని ఫస్ట్ ఇండికేషన్ ఏంటి అంటే టెస్టోస్టెరాన్ హార్మోన్లో ప్రాబ్లం ఉంది. ఆ టెస్టోస్టెరాన్ హార్మోన్లో ఎందుకు ప్రాబ్లం ఉంది? ఎక్కువగా టెస్టోస్టెరాన్ ఈస్ట్రోజన్గా మారిపోతుందా, లేకపోతే ప్రొలాక్టిన్ హార్మోన్ LH హార్మోన్ టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎక్కువగా సెక్రీట్ చేయకుండా అవి ఇన్హిబిట్ చేస్తున్నాయి? ఇవన్నీ తెలుసుకోవాలండి. విలువైన విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని అందించడానికి మనం మెట్ప్లస్ వంటివిని ఏర్పాటు చేశాం. అనతి కాలంలోనే మనం 3 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు, అదే రకంగా 7 కోట్ల వ్యూస్ను సాధించుకున్నాం. మీ సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు. అయితే మన ఛానల్ చూస్తున్న వారిలో ఇప్పటికీ 94% పైగా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీకు తెలుసు, మనం దేశంలో ఉన్న టాప్ డాక్టర్ను ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా అమెరికాలో ఉన్న టాప్ డాక్టర్స్ని ఎంతో మందిని ఇంటర్వ్యూ చేయడం ద్వారా మనం తెలుగులో ఎంతో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని ఇస్తూ వస్తున్నాం. సో ఇలాంటి ఇంటర్వ్యూలు మరిన్ని చేయడానికి మాకు అవకాశం ఇవ్వడానికి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ విలువైన సమాచారం ఏదైతే తెలుగులో ఉందో ఇది 10 మందికి చేరి వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ మెట్ప్లస్ వంటివి. సో సాధారణంగా ఈ అంగస్తంభనకి హార్మోన్లు ఎంతవరకు కారణమవుతాయి? ఈ హార్మోన్లో అసమతుల్యత, ఇంబ్యాలెన్స్ ఈ అంగస్తంభనకు ఏ రకంగా కారణమవుతుంది? హార్మోనల్ రీజన్స్ కూడా చాలా కామన్ అండి. అంగస్తంభన సమస్యకి, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి హార్మోనల్ ఇష్యూస్ కూడా చాలా కామన్. మెయిన్గా సెక్షువల్గా ఒక 3 హార్మోన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ వచ్చేసి టెస్టోస్టెరాన్ హార్మోన్, సెకండ్ వచ్చేసి ప్రొలాక్టిన్ హార్మోన్, థర్డ్ వచ్చేసి ఎస్ట్రడియోల్ హార్మోన్. ఈ 3 హార్మోన్స్లో ఏదన్నా ఇంబ్యాలెన్స్ ఉంటే చాలా మందిలో ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావడం అనేది కామన్గా జరిగింది. ఎవరిలో అయితే టెస్టోస్టెరాన్ హార్మోన్ తక్కువ ఉంటుందో, లేకపోతే ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువ ఉంటుందో, లేదా ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువ ఉంటుందో వాళ్ళలో ఈ అంగస్తంభన సమస్య రావడం అనేది కామన్ గా జరిగింది. అయితే ఈ హార్మోన్స్ లో టెస్టోస్టెరాన్ తక్కువ ఉండటము, లేదా ప్రొలాక్టిన్ లేదా ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువ ఉండటానికి రీజన్స్ ఏంటి అని అంటే ఒబేసిటీ, వెయిట్ ఎక్కువ ఉండటము, బాడీలో ఫ్యాట్ ఎక్కువ ఉండటము, అండ్ ప్రాపర్ ఎక్సర్సైజ్ లేకపోవటము, ప్రాపర్ స్లీప్ లేకపోవటము. వీటి వలన టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోయింది, ప్రొలాక్టిన్ అండ్ ఎస్ట్రడియోల్ హార్మోన్స్ రేజ్ అయిపోయి దానివల్ల ఈ అంగస్తంభన సమస్య అనేది వచ్చింది. సో ఎవరిలో అయినా సరే అంగస్తంభన సమస్య స్టార్ట్ అయింది అని అనుకున్నప్పుడు ఫస్ట్ మనము వాళ్ళకి రీజన్ ఏంటి అనేది ఒక సింపుల్ క్వశ్చనర్ ద్వారా ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది కనుక్కోవాలి. ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ బాగానే ఉన్నాయి అని అన్నారు అనుకోండి, సో మోస్ట్లీ వాళ్ళకి హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉండటానికి అవకాశం లేదు. ఎందుకంటే హార్మోన్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్, నైట్ టైం ఎరెక్షన్స్ కూడా రావు. లేదు ఆ పేషెంట్స్ ఎరెక్షన్ ప్రాబ్లం ఉండి ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్, నైట్ టైం ఎరెక్షన్స్ కూడా లేవు అంటున్నారు అనుకోండి, సో అప్పుడు ఏంటంటే జనరల్గా హార్మోన్ ఇష్యూస్ ఉండటానికి ప్రాబ్లం ఉంది అని అర్థం అనమాట. సో ఈ సింపుల్ క్వశ్చన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో వాళ్ళకి ఒకసారి మనం హార్మోన్స్ ఎలా ఉన్నాయి ఎవాల్యుయేట్ చేసి, అండ్ ఆ హార్మోన్స్ తక్కువ ఉండటానికి రీజన్ ఏంటనేది ఎవాల్యుయేట్ చేస్తే, హార్మోన్స్ కరెక్ట్ చేస్తే ఆ ప్రాబ్లం అనేది ఈజీగానే క్లియర్ అయిపోయిందండి. సో ఇంకో డాక్టర్ గారు, ఈ సైకోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం కదా, అంటే కొందరు పెళ్లికి ముందు భయంతో మీ దగ్గరికి వస్తూ ఉంటారు కౌన్సిలింగ్ కోసం. అంటే ఈ సైకోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఈడి, సో ఇది అంటే ఏమిటి, దీని లక్షణాలు ఏ రకంగా ఉంటాయి, మీరు వీళ్ళకి ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తారు? సైకలాజికల్ కాజెస్ ఆఫ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ చాలా కామన్ అండి. జనరల్గా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ 2 సెగ్మెంట్స్ గా కేటగరైజ్ చేస్తాము. ఒకటి సైకోజెనిక్ కిడి, ఇంకోటి ఆర్గానిక్ కిడి. సైకోజెనిక్ కిడి అంటే వాళ్ళకి సెక్షువల్ గా కాన్ఫిడెన్స్ లేకపోవటము, లేకపోతే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ వల్ల ఎరెక్షన్ రాకపోతే దాన్ని సైకలాజికల్ ఈడీ అంటారు. ఈ సైకలాజికల్ ఈడీ అనేది ఎక్కువగా ఎంగేజ్ గ్రూప్ లో,
అంటే 25-30 ఇయర్స్ ఏజ్లో ఉండి లేకపోతే అంతకన్నా తక్కువ ఏజ్ గ్రూప్లోనే ఫస్ట్ టైం సెక్షువల్గా కలిసే వాళ్ళలో కామన్గా ఉంటుంది సైకలాజికల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. అండ్ మ్యారేజ్ అయిన కొత్తల్లో కూడా చాలా మందిలో ఈ ప్రాబ్లం ఉంటుంది, ఈ సైకోజెనిక్ ఈడీ. ఈ సైకోజెనిక్ ఈడీ వల్ల వచ్చే ఇష్యూస్ ఏంటి అని అంటే, వాళ్ళు ఫస్ట్ టైం సెక్స్లో కలిసేటప్పుడు ఏదో ఒక రీజన్తో, భయం వల్ల కానివ్వండి, లేకపోతే గర్ల్ ఫ్రెండ్తో ఫస్ట్ టైం సెక్షువల్గా కలుస్తున్నప్పుడు ఆ అమ్మాయి సరిగ్గా కోఆపరేట్ చేయకపోవడం వల్ల, లేదా మ్యారేజ్ అయిన కొత్తల్లో కూడా పార్ట్నర్ సైడ్ నుంచి కొంత పెయిన్ కానివ్వండి, లేకపోతే కొంత షైనెస్ వల్ల, ఫియర్ వల్ల, ఈ వెజైనల్ టైట్గా ఉండి పెయిన్ వల్ల కొంత కోఆపరేట్ చేయకపోవటం వల్ల, వీళ్ళకేమో ఏదో పెర్ఫామ్ చేసి నేను ప్రూవ్ చేసుకోవాలి అనే ఒక ఇంటెన్షన్తో సెక్స్ చేయటం వల్ల, దానివల్ల ఈ సైకలాజికల్గా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది వచ్చింది. జనరల్గా ఇది సైకలాజికల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో కనపడదు, ఎందుకంటే వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉంటారు, అంతకుముందే ఛాన్సార్లు సెక్షువల్గా కలిసి ఉంటారు కాబట్టి కాన్ఫిడెంట్గానే ఉంటారు. ఎవరైతే ఫస్ట్ టైము ఎంగేజ్లో ఉన్నప్పుడు ప్రాపర్ అవేర్నెస్ లేకుండా సెక్షువల్గా కలుస్తారో, అండ్ కొంత పార్ట్నర్ సైడ్ నుంచి కోఆపరేషన్ లేకుండా, పార్ట్నర్ సైడ్ నుంచి కొంత రెసిస్టెన్స్ ఉంటుందో, ఈ వెజైనల్ టైట్నెస్ ఉండి పెయిన్, ఫియర్, షైనెస్ వల్ల కోఆపరేట్ చేయరు, వాళ్ళలో ఈ సైకోజెనిక్ ఈడీ అనేది చాలా కామన్గా ఉంటుంది. సో ఈ సైకోజెనిక్ ఈడీకి ఉన్న బెస్ట్ పార్ట్ ఏంటి అని అంటే, వాళ్ళకి కొంత కాన్ఫిడెన్స్ ఇచ్చి, మనము సెక్షువల్గా మీకు ఏం ప్రాబ్లం లేదు, జస్ట్ ఈ సైకలాజికల్గానే ఇబ్బంది పడుతున్నారని కాన్ఫిడెన్స్ ఇచ్చి ఒక ఫ్యూ టైమ్స్ ఇంటర్ కోర్స్లో కనుక కలిసి వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ వచ్చిందంటే, ఇంక వాళ్ళకి లైఫ్లో ఇంకా మళ్ళీ ఎరెక్షన్ ప్రాబ్లం అనేది నియర్ ఫ్యూచర్లో రాదు. సో వాళ్ళకి కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడం అనేది అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ సైకలాజికల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళలో. సో డాక్టర్ గారు, ఇంకో ముఖ్యమైన కారణం ఏంటంటే ఇన్ఫెక్షన్స్. సో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ కి అంటే ఇన్ఫెక్షన్స్ ఏ రకంగా కారణమవుతున్నాయి, ఈ అంగస్తంభనకు ఈ ఇన్ఫెక్షన్స్ కు ఎలాంటి సంబంధం ఉంది? ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి ఇన్ఫెక్షన్స్ కూడా ఒక మెయిన్ రీజన్ అండి. సో ఈ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఒక రీజన్ వచ్చేసి మెయిన్ డయాబెటీస్. ఎవరిలో అయితే షుగర్ ప్రాబ్లం ఉంటుందో, ఈ షుగర్ వల్ల ఈ పెన్నిస్ దగ్గర ఉన్న స్కిన్ టైట్గా అయిపోయి బెలనైటిస్ లేదా బెలనోపోస్టైటిస్ లాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చి స్కిన్ ఫ్రీగా వెనక్కి వెళ్ళట్లేదు. సెక్షువల్గా కలుద్దాం అనుకున్నప్పుడు ఆ స్కిన్ దగ్గర టైట్గా ఉండి స్కిన్ పెయిన్ రావటం వల్ల దానివల్ల ఎరెక్షన్ ప్రాబ్లం వస్తుంది. అండ్ దాంతోపాటు మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, ఎక్కువ మందితో ఈ ప్రొటెక్షన్ లేకుండా సెక్షువల్గా కలిసి దానివల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా, దానివల్ల కూడా పెన్నిస్ లోపల ఉండే కార్పోరా క్యావర్నోసా మజిల్ ఇన్ఫెక్ట్ అయిపోయి ఆ మజిల్ హార్డ్ అయిపోయింది అనమాట. స్కిన్ దగ్గర ఇన్ఫెక్షన్ వస్తేనేమో స్కిన్ టైట్ అయిపోయి స్కిన్ వెనక్కి వెళ్లకుండా పెయిన్ వచ్చేసి ఎరెక్షన్ రాదు, ఎరెక్షన్ వచ్చిన ఎరెక్షన్ మెయింటైన్ అవ్వదు, డౌన్ అయిపోయింది. పెన్నిస్ లోపల ఉన్న మజిల్కి కనుక ఇన్ఫెక్షన్ వచ్చి ఆ మజిల్లో ఫైబ్రోసిస్ వచ్చింది అనుకోండి, పెన్నిస్కి వచ్చే బ్లడ్ సప్లై తగ్గిపోయి ఆ మజిల్ అనేది బ్లడ్ వచ్చినా కంప్లీట్గా రిలాక్స్ అవ్వకుండా ఎరెక్షన్ ప్రాబ్లం వచ్చింది. సో ఈ ఇన్ఫెక్షన్స్ అనేది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. ఎక్కువ మంది ఇన్ఫెక్షన్స్ రావడానికి ఈ 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి డయాబెటీస్, అండ్ 2 వచ్చేసి ఈ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్తో సెక్షువల్గా కలవటం. అండ్ వెరీ రేర్ ఇన్స్టెన్స్లో ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానివ్వండి, సెమినల్ ఇన్ఫెక్షన్స్ వల్ల, యూరినరీ ఇన్ఫెక్షన్స్ వల్ల, వీటి వల్ల కూడా ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయి. సో డాక్టర్ గారు, అంటే ఇప్పుడు మెడికల్ రాంగ్ ప్రాక్టీసెస్లో ఈ షాక్ వేవ్ థెరపీ కూడా ఒకటి ఉంది. సాధారణంగా అంగస్తంభనకు షాక్ వేవ్ థెరపీ పనిచేస్తుందనే దాన్ని అంటే ఓవర్గా పబ్లిసైజ్ చేస్తున్నారా అనిపిస్తుంది ఒకసారి. సో యాక్చువల్గా ఈ కొత్త రక్తనాళాలు పుట్టించడానికి షాక్ వేవ్ థెరపీ ఏ రకంగా పనిచేస్తుంది, ఎన్ని రోజులకు ఒకసారి సెషన్ పెట్టాలి, సో ఎన్ని సెషన్స్ పెట్టాలి అనే దాని మీద మనకు సంపూర్ణమైన అవగాహన కావాలి. లేదా మార్కెట్లో అంటే కొన్ని మెడికల్ రాంగ్ ప్రాక్టీసెస్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. సో దీని గురించి కొద్దిగా అవగాహన కల్పించండి. సో షాక్ వేవ్ థెరపీ అంటే ఏంటి, ఇది ఎవరికి పనిచేస్తుంది, ఎవరికి పనిచేయదు? ఇప్పుడు ఉన్న ఆండ్రాలజీ ప్రాక్టీస్లో మోస్ట్ మిస్యూజ్డ్ ట్రీట్మెంట్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి షాక్ వేవ్ థెరపీ అండి. ఓకే. ఒక్క షాక్ వేవ్ థెరపీ అనే ఒక్క దాన్ని అడ్డం పెట్టుకొని చాలామంది దాన్ని ఒక మిస్యూజ్ చేస్తా పేషెంట్స్ దగ్గర లక్షల డబ్బులు తీసుకుంటున్నారు. షాక్ వేవ్ థెరపీ అనేది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్న పేషెంట్స్ అందరిలోనూ అవసరం లేదు. ఫస్ట్ షాక్ వేవ్ థెరపీ ఎవరిలో అవసరమైంది అనేది మనము ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రీజన్ ఏంటి అనేది తెలుసుకున్న తర్వాతే ఆ షాక్ వేవ్ థెరపీ వాళ్ళకి అవసరమైద్దా లేదా అనేది మనం డిసైడ్ చేయాలి. జనరల్గా హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానివ్వండి, లేకపోతే సైకలాజికల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్నప్పుడు కానివ్వండి, లేకపోతే వీనస్ లీక్ వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం ఉన్నప్పుడు కానివ్వండి, షాక్ వేవ్ థెరపీ అనేది వర్కౌట్ అవ్వదు. షాక్ వేవ్ థెరపీ అనేది ఓన్లీ పెన్నిస్కి వచ్చే బ్లడ్ సప్లైలో ప్రాబ్లం ఉండి, పెన్నిస్కి ఆర్టీరియల్ బ్లడ్ సరిగ్గా రాకపోతున్నా, లేకపోతే బ్లడ్ వస్తున్నా పెన్నిస్ లోపల ఉన్న కార్పోరా క్యావర్నోసా మజిల్ అనేది ఫైబ్రోసిస్ లేదా ఎథెరోస్క్లెరోసిస్ అనేది వచ్చేసి ఆ మజిల్ హార్డ్ అయిపోయి బ్లడ్ వస్తున్నా మజిల్ రిలాక్స్ అవ్వట్లేదు, మజిల్ స్ట్రెచ్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు మాత్రమే షాక్ వేవ్ థెరపీ అనేది వర్కౌట్ అయింది. ఫస్ట్ పాయింట్. సో సైకలాజికల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ను
హార్మోనల్ ఇష్యూస్, వీనస్ లీక్ లో అసలు షాక్ వేవ్ థెరపీ అనేది వర్కౌట్ అవ్వదు. ఓన్లీ ఆర్టీరియల్ డిస్ఫంక్షన్ లోనే వర్కౌట్ అయింది. అండ్ ఈ షాక్ వేవ్ థెరపీ ఎవరిలో చేయాలి అని అంటే, ఎవరిలో అయితే ఈ ఆర్టీరియల్ డిస్ఫంక్షన్ ఉంటుందో దానికి ఫస్ట్ రీజన్ ఏంటి అనేది తెలుసుకోవాలి. షుగర్ ఏమైనా ఉందా, బీపీ ఏమైనా ఉందా, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, పెన్నిస్ కి సంబంధించిన మజిల్, ఆ పెన్నిస్ లోపల ఉన్న మజిల్ ఎంత హార్డ్ అయిపోతుంది, ఇవన్నీ తెలుసుకున్న తర్వాతే ట్రీట్ చేయాలి. కంపల్సరీగా వాళ్ళకి షాక్ వేవ్ థెరపీ స్టార్ట్ చేసే ముందు షుగర్ కంట్రోల్లో ఉండాలి. ఎందుకంటే షుగర్ కంట్రోల్లో లేకుండా, బీపీ కంట్రోల్లో లేకుండా, కొలెస్ట్రాల్ కంట్రోల్లో లేకుండా, స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి అలవాట్లు మానుకోకుండా షాక్ వేవ్ థెరపీ చేయించుకున్నా డాక్టర్ డబ్బులు వస్తే కానీ పేషెంట్కి పైసా ఉపయోగం లేదు. ఎందుకనంటే షుగర్ వల్ల ఒక పక్క మజిల్ పెన్నిస్లోది కంటిన్యూస్గా డ్యామేజ్ అవుతుంది. ఒక సైడ్ డ్యామేజ్ అవుతుంది, ఇంకో పక్క షాక్ వేవ్ థెరపీ ఇస్తున్నాము. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక కుండకి బొక్క పడింది. బొక్క పోడవకుండా ఎన్ని నీళ్లు పోస్తే మట్టి కుండ నిండిద్ది. సో ఫస్ట్ మీరు ఆ కుండకు పడిన రంధ్రాన్ని క్లోజ్ చేస్తే గానీ నీళ్లు పోస్తే కుండ నిండిద్ది. అట్లానే షాక్ వేవ్ థెరపీ ఎవరిలో చేయాలి అని అంటే, రీజన్ ఏంటి అని తెలుసుకొని ఆ రీజన్కి ట్రీట్మెంట్ చేసి, షుగర్ కంట్రోల్ చేసి, బీపీ కంట్రోల్ చేసి, కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసి, స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి అలవాట్లు ఉంటే ఆపేసి అప్పుడు షాక్ వేవ్ థెరపీ ట్రై చేస్తే డెఫినెట్గా రిజల్ట్స్ అనేవి చాలా బెటర్గా ఉంటాయి. అండ్ షాక్ వేవ్ థెరపీ ఏ విధంగా వర్కౌట్ అయ్యింది అని అంటే, ఏదైతే పెన్నిస్ లోపల ఉన్న మజిల్ షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ వీటి వల్ల డ్యామేజ్ అయిపోయిందో ఆ మజిల్లో ఉన్న ఫైబ్రోసిస్ లేదా ఎథెరోస్క్లెరోసిస్ని తగ్గించి మజిల్ బ్లడ్ వచ్చినప్పుడు ఈజీగా రిలాక్స్ అవడానికి లేదా స్ట్రెచ్ అవడానికి హెల్ప్ అయ్యింది షాక్ వేవ్ థెరపీ. అండ్ సెకండ్ వచ్చేసి నియోవాస్కులరైజేషన్ అంటారు. పెన్నిస్ లోపల కొత్త బ్లడ్ వెజల్స్ ఫామ్ అవడానికి వాస్కులర్ ఎండోథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్స్ని స్టిమ్యులేట్ చేసి కొత్త బ్లడ్ వెజల్స్ ఫామ్ అవడానికి హెల్ప్ అయ్యింది. కాబట్టి బ్లడ్ కొంచెం ఎక్కువ వచ్చింది. ప్లస్ పెన్నిస్ లోపల ఉన్న నర్వ్ ఎండింగ్స్ని ఏదైనా డ్యామేజ్ అయిపోతే షుగర్ వల్ల ఆ నర్వ్ ఎండింగ్స్ కొంత రిపేర్ అయ్యి ఆ నర్వ్ ఎండింగ్స్ నుంచి నైట్రిక్ ఆక్సైడ్ రావడానికి హెల్ప్ అయ్యింది షాక్ వేవ్ థెరపీ. సో ఈ షాక్ వేవ్ థెరపీ అనేది ఈ 3 రకాలుగా హెల్ప్ అయ్యింది. మజిల్లో మళ్ళీ స్మూత్గా అయ్యి ఎథెరోస్క్లెరోసిస్ తగ్గిపోయి మజిల్ రిలాక్స్ అవడానికి, అండ్ పెన్నిస్కి బ్లడ్ ఫ్లో ఎక్కువ రావడానికి నియోవాస్కులరైజేషన్, అండ్ నర్వ్ ఎండింగ్స్ నుంచి నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ అవడానికి యూజ్ అయ్యింది. అండ్ మీరు అడిగిన ఇంకో క్వశ్చన్, ఎన్నిసార్లు చెయ్యాలి? మినిమమ్ 6 సెషన్స్ చేయాల్సి వచ్చిందండి ఎవరిలో అయినా. అంటే వాళ్ళకున్న సివియారిటీని బట్టి మినిమమ్ 6 సెషన్స్ చేయాల్సి వచ్చింది. ఇంకొక విషయం ఇక్కడ, ఇప్పుడు మనం 6 times అన్నాం కానీ, అంటే ఇప్పుడు దురదృష్టవశాత్తు కొంతమంది డాక్టర్లు ఏం చేస్తారంటే 6 times నీకు అవసరం అని చెప్పించి ఒకటో రోజు 6 times చేసిరు అనుకో, అది ఓ రకమైన డ్రాస్టిక్. అదేనండి, అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఎట్లా ఉంటుందంటే ఆ డాక్టర్ది, పేషెంట్ వచ్చాడు, ఆ వచ్చిన రోజే మొత్తం డబ్బులు తీసేసుకుందాం వాడి దగ్గర, అది మనం చేసిన ట్రీట్మెంట్ వాళ్ళ పనికి వచ్చిద్దా లేదా అనేది కూడా వీళ్ళకి అసలు అనవసరం. వీళ్ళకి ఈ డాక్టర్లకు ఆ స్పృహ అనేది ఉండట్లేదు. నేను చూసిన కొంతమంది పేషెంట్స్ నా దగ్గరికి వచ్చిన వాళ్ళు, పర్టికులర్ గా నెల్లూరులో ఒక డాక్టర్ ఎవరో ఒక ఆయన, ప్లస్ హైదరాబాద్ లో కొంతమంది అన్క్వాలిఫైడ్ వాళ్ళు కూడా ఈ మిషన్ ఒక్కదాన్ని అడ్డం పెట్టుకొని దీన్ని ₹1,00,00,000 పెట్టి మేము కొన్నాము, ఇది ₹1,00,00,000 అయింది ఈ మిషన్, షాక్ వేవ్ థెరపీ మిషన్ అని చెప్పని పేషెంట్లు చెప్తున్నారు. ఆ మిషన్ కాస్ట్ వచ్చేసి యాక్చువల్గా 25 to 30 lakhs అండి. అంతమించి అదేం పెద్ద కాస్ట్ ఏమి ఉండదు. అది ఇప్పుడు స్టార్ట్ అయ్యే ట్రీట్మెంట్ మొడాలిటీ కాదు, అది ఆల్మోస్ట్ 15 years బ్యాక్ నుంచి వరల్డ్ వైడ్ గా యూజ్ చేస్తున్నది ఆ షాక్ వేవ్ థెరపీ అనేది. అండ్ కంపల్సరీగా మినిమమ్ 6 sessions అనేది ఇవ్వాలి. ఒక్కొక్క సెషన్ కి గ్యాప్ అట్లీస్ట్ 5 to 10 days గ్యాప్ ఉండాలి. అంటే ఈ రోజు ఒక సెషన్ ఇస్తే మళ్ళీ సెకండ్ సెషన్ స్టార్ట్ చేయడానికి 5 days గ్యాప్ ఉండాలి. నాట్ లెస్ దాన్ 5 days ఆర్ నాట్ మోర్ దాన్ 10 days. అంటే రఫ్లీ మాట్లాడుకుంటే 1 week అనమాట. వీక్లీ వన్స్ ఒకసారి అట్లా 6 sessions చేయాలి. కానీ నేను చూసిన పేషెంట్స్ కొంతమంది ఈ డాక్టర్లు ఒకే రోజు 4 sessions, 6 sessions, 8 sessions కూడా ఒకే రోజు ఇస్తున్నారు. ఎందుకంటే నేను మీకు ఆ షాక్ వేవ్ థెరపీ ఎట్లా వర్కౌట్ అయిందని చెప్పాను. నియోవాస్కులరైజేషన్, ఆ నర్వ్ ఎండింగ్స్ హీల్ అవ్వాలి, దాని నుంచి నైట్రిక్ ఆక్సైడ్ రావాలి, మజిల్ అనేది స్మూత్ అవ్వాలి, బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అవ్వాలి. దానికి టైం పట్టింది కదండి. ఏదైనా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత రిజల్ట్ రావడానికి కనీసం ఆ 1 week టైం పట్టింది కదా. ఆ టైం కూడా తీసుకోకుండా మార్నింగ్ 4 sessions, మధ్యాహ్నం 4 sessions, సాయంత్రం 4 sessions, ₹1,00,000 గట్టి వెళ్ళిపో. పేషెంట్స్కి ఎట్లా ఉంటుందంటే, నేను ₹1,00,000 ట్రీట్మెంట్ చేయించినాగా ఇక నేనేదో ఇక ఆల్మోస్ట్ నాకు 50 years, 60 years లో కూడా నేను 20 years లాగా నాకు ఎరెక్షన్ వచ్చిన భ్రమంలో ఉండి వాళ్ళు అలా మోసపోతున్నారు. ఓన్లీ వీక్లీ వన్స్ ఒకసారి చేపించుకుంటేనే దాని యొక్క రిజల్ట్స్ మినిమమ్ 4 sessions అయిపోయిన తర్వాత పేషెంట్స్ నోటీస్ చేయగలరు. ఇమీడియట్ కూడా అంటే ఈ రోజు చేయించుకోండి మళ్ళీ 1 week తర్వాత నాకు రిజల్ట్స్ రావాలంటేనో లేకపోతే 1 day తర్వాత రావాలంటేనో కనపడవు. ఒక సెషన్ స్టార్ట్ చేసి అట్లా మినిమమ్ 4 sessions స్టార్ట్ చేసిన తర్వాత, అంటే మినిమమ్ 1 month 28 days అయిపోయిన తర్వాతే ఆ రిజల్ట్స్ కనపడటానికి. ఎందుకంటే నియోవాస్కులరైజేషన్ కి టైం ఉంటుందండి. ఆ బాడీలో ఉన్న బ్లడ్ వెల్స్ కొత్తవి ఫామ్ అవ్వాలంటే ఏదో మంత్రం వేసినట్టు ఇట్లా అనగానే బ్లడ్ వెల్స్ కొత్తవి ఫామ్ అవ్వవు కదా. అవన్నీ ఏదో సినిమాల్లో ఉంటాయి అట్లా.
చిరంజీవి దెబ్బలు తగలంగానే శ్రీదేవి వచ్చి ఇట్లా పట్టుకోగానే దెబ్బలన్నీ మాయమైపోయినట్టు జగదేకుడితో సినిమాలో ఉంటాయి, నిజ జీవితంలో ఉండవు. దానికి ఒక టైం పట్టిద్ది. సో నియోవాస్కులరైజేషన్ కి 4 weeks 3 to 4 weeks టైం పట్టిద్ది. సో రిజల్ట్స్ కనపడాలి అని అన్న మినిమమ్ 28 days ఆగాలి, అంటే 4 sessions వెయిట్ చేయాలి. మ్యాక్సిమం 6 sessions. ఒకవేళ సివియర్ డ్యామేజ్ ఉంది అని అంటే 8 sessions. జనరల్గా 6 sessions చెప్తాము. సో ఇంకొంత బెటర్గా పేషెంట్స్ అడిగితే ఇంకొక 2 sessions చేయించుకోమని చెప్పి చెప్తాము. కానీ ఒకే రోజు 8 sessions. అండ్ ఇంకొకటి కూడా, మా దగ్గర ఒక్కొక్క సెషన్కి విజయవాడలో మా దగ్గర షాక్ వేవ్ థెరపీకి డిపెండింగ్ అపాన్ నెంబర్ ఆఫ్ షాక్స్ 7,000 తీసుకుంటాము. 6,500 నుంచి 7,000 తీసుకుంటాము. నేను చూసిన కొంతమంది పేషెంట్స్ నెల్లూరులో ఒక అతను అయితే ఒకే రోజు 4 sessions నుంచి 6 sessions చేస్తాడంట. ఒక్కొక్క సెషన్కి 20,000. సేమ్ నా దగ్గర ఏ మిషన్ అయితే ఉందో అదే మిషన్ ఆయన దగ్గర కూడా ఉంది. మెడ్స్పేక్ ED 1000 అంటారు, సేమ్ అదే మిషన్ ఉంది. ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను ఈ మిషన్ నేను అమెరికా నుంచి తెప్పించాను, ₹1,00,000 అని చెప్తున్నాడంట. ఆయన కన్నా 4-5 సంవత్సరాల ముందు నుంచి నా దగ్గర ఆ మిషన్ ఉంది. నేను కొనిందే 22 lakhsకి. ఇప్పుడు వచ్చేసి దాని కాస్ట్ ఆల్మోస్ట్ 25 నుంచి 30 lakhs ఉంది. US నుంచి తెప్పించానని చెబుతున్నాడంట. అది యాక్చువల్గా ఇజ్రాయెల్ మిషన్, యుఎస్ది కాదు. అది ఏ కంట్రీదో తెలియదు ఆయనకి. దాని కాస్ట్ ఆయన చెప్పేది అబద్ధం. దాన్ని ఎట్లా ట్రీట్మెంట్ చేయాలో కూడా తెలియదు. ఒకే రోజు 8-10 sessions తీసుకొని చేపించి పేషెంట్ దగ్గర ఒక్కొక్క సెషన్కి ఒకే రోజు మన్ని సెషన్ చేయించుకుంటేనేమో 18,000 అంట. 3 రోజులకు ఒకసారి ఒక సెషన్ చేయించుకుంటే 20,000 అంట. అట్లా ట్రీట్మెంట్ చేస్తున్నాడు. అంత దారుణంగా మిస్యూజ్ చేస్తున్నారు ఆ షాక్ వేవ్ థెరపీ అనే దాన్ని. పిఆర్పి వైద్యం కూడా ఈ అంగస్తంభనకు పనిచేస్తుందా? అసలు అట్లా ఎవరైనా చేస్తురా యాక్చువల్గా దీని గురించి? పిఆర్పి ట్రీట్మెంట్తో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి ప్రాబ్లం క్లియర్ అయిపోయి ఎరెక్షన్స్ వస్తాయి నార్మల్గానే. దాంట్లో ఒక ఎవిడెన్స్డ్ ప్రూఫ్స్ స్టడీస్ పెద్దగా అయితే ఏం లేవండి. కాకపోతే ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనే దాంతో పెన్నిస్లోకి ఇంజెక్ట్ చేసినప్పుడు కొత్త బ్లడ్ వెజల్స్ ఫామ్ అవుతాయి అనేది అయితే నిజం. కానీ దాంతోనే ఏదో విపరీతంగా ఎరెక్షన్స్ వచ్చేస్తున్నది అయితే మట్టికి ఏమీ ఉండదండి. కాకపోతే అన్నెసెసరీగా ఇంజెక్షన్స్ చేపించుకొని పెన్నిస్ లోపల ఉన్న కార్పోరా క్యావర్నోజా మజిల్లో ఇంకా ఫైబ్రోసిస్ ఎక్కువైపోవటానికి ఎక్కువ అవకాశం ఉంటుందిలే. కానీ పిఆర్పి ట్రీట్మెంట్ అనే దానికన్నా ఇంకా షాక్ వేవ్ థెరపీ చాలా బెటర్. షాక్ వేవ్ థెరపీతో ఫైబ్రోసిస్ డెఫినెట్ గా తగ్గటానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. పిఆర్పితో ఫైబ్రోసిస్ తగ్గిద్ది అనే దానికి ఎవిడెన్స్ చాలా తక్కువ. కొన్ని సిచ్యువేషన్స్ లో ఫైబ్రోసిస్ పెరగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది పిఆర్పి ట్రీట్మెంట్ తో. అండ్ ఈ పిఆర్పి కూడా చాలా మిస్యూజ్ చేస్తున్నారండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇంజెక్షన్ చేయడానికి 20,000 నుంచి 25,000 తీసుకుంటున్నారు. సో పిఆర్పి అనే దానికన్నా డెఫినెట్ గా బెటర్ రిజల్ట్స్ షాక్ వేవ్ థెరపీతోనే ఉంటాయి. పిఆర్పి అనేది చాలా సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్నారు. అన్ని ట్రీట్మెంట్స్ యూజ్ చేస్తారు. హెయిర్ లాస్ కి పిఆర్పి యూజ్ చేస్తారు, చాలా ట్రీట్మెంట్స్ కి పిఆర్పి యూజ్ చేస్తున్నారు. బట్ రిజల్ట్స్ అనేది అంత కాంక్రీట్ ఎవిడెన్స్ రిజల్ట్స్ అయితే ఏముండవు పిఆర్పితో. సో డాక్టర్ గారు, అంటే ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి అంగస్తంభన అంటే అంగం గట్టి పడకపోవడం అంటున్నాం. మళ్ళీ గట్టి పడకపోవడం కూడా సబ్జెక్టివ్. యాక్చువల్గా యావరేజ్గా ఎంత గట్టి పడాలా, ఇతను ఎంత గట్టిగా ఉన్నది అనేది కూడా యాక్చువల్గా మీరు ఎట్లా దానికి కొలమానం ఏంటి? సో స్వతహాగా ఆ వ్యక్తి ఈజ్ ఇట్ నార్మల్ ఆర్ అబోవ్ నార్మల్ ఆర్ బిలో నార్మల్ అట్లా తెలుసుకోవడానికి ఎట్లా టెక్నిక్ ఏంటి? అంటే హాస్పిటల్కి మా దగ్గరికి పేషెంట్స్ వచ్చినప్పుడు మా దగ్గర ఈ ఎరెక్షన్ గ్రేడింగ్ స్కోర్ ఒకటి ఉంటుందండి. 1 to 4 మాడ్యూల్స్ ఉంటాయి. అది పేషెంట్స్కి ఇచ్చేస్తే ఇట్లా జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తే ఫస్ట్ది ఏమో చాలా సాఫ్ట్గా ఉంటుంది, రెండోది కొంచెం హార్డ్గా ఉంటుంది, అట్లా 4 గ్రేడింగ్ స్కోర్ ఉంటుంది. అట్లీస్ట్ 3rd and 4th గ్రేడ్లో ఎరెక్షన్ ఉంటే, అట్లీస్ట్ ఇన్ బిట్వీన్ 3rd and 4th ఉంటే ఎరెక్షన్స్ అనేది సెక్స్ చేయడానికి సరిపోతాయి. సింపుల్గా పేషెంట్స్ ఇవన్నీ ఏమీ లేకుండా వాళ్ళంతటా వాళ్ళు ఓన్గా ఎరెక్షన్, వాళ్ళకి వస్తున్న ఎరెక్షన్ సెక్షువల్గా సరిపోయిద్దా లేదని తెలుసుకోవాలనుకుంటే ఫుల్ ఎరెక్ట్ అంటే వాళ్ళకు వచ్చిన మ్యాక్సిమం ఎరెక్షన్ ఉన్నప్పుడు పెన్నిస్ జస్ట్ బిలో ద పెన్నిస్ ఒక 2 fingers ఈ పైన ఒక ఫింగర్ పెట్టి జెంటిల్గా ఇట్లా బెండ్ చేస్తే, బెండ్ అవ్వలేదు అని అనుకోండి, ఆ ఎరెక్షన్ అనేది చాలు సెక్స్ చేయడానికి. ఏదర్ పైన 2 fingers పెట్టి కిందకి బెండ్ చేసుకోవటం కానీ, లేదా కింద 2 fingers పెట్టి పైకి బెండ్ చేసుకోవటం కానీ, ఆ బెండ్ చేసుకున్నప్పుడు బెండ్ అవ్వట్లేదు, ఫోర్స్ఫుల్గా కాదు, ఏది ఇరిగిపోయేలాగా ఫోర్స్ఫుల్ కాదు, జస్ట్ జెంటిల్గా ఇట్లా అనుకున్నప్పుడు బెండ్ అవ్వట్లేదు అని అంటే ఆ ఎరెక్షన్ అనేది మోర్ దాన్ ఎనఫ్. లేదనంటే ఫుల్గా పెన్నిస్ ఎరెక్ట్ అయినప్పుడు ఇట్లా ఇట్లా అంటున్నప్పుడు పెన్నిస్ బెండ్ అవ్వట్లేదు అనుకోండి,
అది అంటే ఫోర్స్ఫుల్గా ఏమవుతుంది జస్ట్ ఎందుకంటే ఇది వెజైనా అనేది హ్యాలో కాబట్టి ఈజీగానే వెళ్ళిపోయింది. సో దానికి సపోర్టివ్గా సరిపోయే స్టిఫ్నెస్ ఉంటే చాలు. సో ఇట్లా జస్ట్ జెంట్లుగా ఇట్లా అన్నప్పుడు బెండ్ అవ్వకుండా ఉంటే వాళ్ళు ఈజీగానే ఎరెక్షన్ ఎంత ఉందనేది సరిపోయిద్దా సెక్స్కి లేదా అనేది ఈజీగానే వాళ్ళే నోటీస్ చేయొచ్చు పేషెంట్స్. సో డాక్టర్ గారు, అంటే సాధారణంగా అంగం గట్టి పడట్లేదు, చాలాసేపు గట్టిగా ఉండట్లేదు అనగానే అందరికీ గుర్తొచ్చేది బ్లూ పిల్స్, వయాగ్రా తీసుకుంటారు, వయాగ్రా వేసుకుంటే అన్ని సమస్యలకు పరిష్కారం అవుతుందని అనుకుంటారు. సో అంటే అసలు ఈ వయాగ్రా టాబ్లెట్ ఎలా పుట్టింది, దీని చరిత్ర ఏంటి? సో వయాగ్రా వేసుకోవడం వల్ల ఈ అంగస్తంభన సమస్య ఎంత శాతం నయమవుతుంది? ఎవరు వేసుకోవాలి, ఎవరు వేసుకోవద్దు? జనరల్గా కామన్గా ఎవరైనా సరే ఎరెక్షన్ ప్రాబ్లం అనగానే ఫస్ట్ వాళ్ళకి గుర్తొచ్చేదో లేకపోతే వాళ్ళు ఎవరు నన్ను అడిగినప్పుడు చెప్పేదో వైగ్రా మెడిసిన్స్ అండి. వాటిని PDE5 ఇన్హిబిటర్స్ అంటారు. బ్రాడ్గా వాటిని PDE5 ఇన్హిబిటర్స్ అంటారు. సో ఈ వైగ్రా టాబ్లెట్స్ అనేది సెక్షువల్గా ప్రాబ్లం ఉన్నప్పుడు ప్రతిసారి ఆ వైగ్రా టాబ్లెట్స్ సొల్యూషన్ కాదు. ఎందుకు అనంటే సైకలాజికల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ వల్ల, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వల్ల, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ వల్ల, కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల, వీటి వల్ల ఎరెక్షన్ ప్రాబ్లం ఉన్నప్పుడు సింపుల్ కౌన్సిలింగ్తో వాళ్ళకు కొంత అష్యూరెన్స్ ఇచ్చి ఒకవేళ అవసరమైనా కూడా వెరీ లో డోస్ ఆఫ్ PDE5 ఇన్హిబిటర్స్ ఒక 1 or 2 times ఇచ్చి వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ వస్తే ఫ్యూచర్లో ఇంకా అసలు వాళ్ళకి ఎటువంటి ట్యాబ్లెట్స్ ఏమీ అవసరం ఉండదు. హార్మోన్ ఇష్యూస్ వల్ల ఎరెక్షన్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, హార్మోన్ ఇష్యూస్ని క్లియర్ చేస్తే ఎరెక్షన్ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోయింది. ఒకవేళ ఈ ఫోర్ స్కిన్ ఇష్యూ వల్ల కానివ్వండి, లేకపోతే ఇన్ఫెక్షన్స్ వల్ల ఎరెక్షన్ ప్రాబ్లం వస్తే ఆ ఫోర్ స్కిన్ ఇష్యూని క్లియర్ చేస్తేనో, లేకపోతే పెన్నిస్ కింద ఉన్న ఫ్రెండ్లం టైట్గా ఉండి ఆ పెయిన్ వల్ల ఎరెక్షన్ ప్రాబ్లం వస్తేనో ఆ ఫోర్ స్కిన్ ఇష్యూ, ఫ్రెండ్లం ఇష్యూని క్లియర్ చేస్తే ఎరెక్షన్ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోయింది. వైగ్రా టాబ్లెట్స్ అనేది ఓన్లీ పెన్నిస్ లోపల కార్పోరా క్యావర్నోజా మజిల్లో బ్లడ్ సప్లై సరిగ్గా లేకుండా, లేకపోతే బ్లడ్ వస్తున్నా అక్కడున్న మజిల్ కంప్లీట్గా రిలాక్స్ అవ్వకుండా ఉంటే మాత్రమే పనిచేస్తాయి. వీనస్ లీక్ ఉన్నప్పుడు పనిచేయవు, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు పనిచేయవు, హార్మోన్ ఇష్యూస్ ఉన్నప్పుడు పనిచేయవు వైగ్రా టాబ్లెట్స్. లేదా పెన్నిస్కి సంబంధించిన నర్వ్స్లో ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా పనిచేయవు. ఓన్లీ పెన్నిస్లో ఆర్టీరియల్ బ్లడ్ రాకపోయినా, లేకపోతే బ్లడ్ వస్తున్నా పెన్నిస్ లోపల ఉన్న మజిల్ రిలాక్స్ అయిపోయినా మాత్రమే వైగ్రా టాబ్లెట్స్ అనేవి పనిచేస్తాయి. అండ్ ఈ వైగ్రా టాబ్లెట్స్ యూస్ చేయటం కూడా చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అని అంటే డైరెక్ట్గా 100 mg టాబ్లెట్ వేసేసుకుంటారు. దాంట్లో ఉన్న మ్యాక్సిమం డోస్ 100 mg. స్ట్రైట్ అవే ఆన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ 100 mg టాబ్లెట్ వేసేసుకుంటారు. అది చాలా చాలా రాంగ్. మీకు అసలు ఫస్ట్ రీజన్ ఏంటి అనేది తెలిస్తే 100లో 90 సార్లు అసలు మీకు టాబ్లెట్టే అవసరం లేదు. ఒకవేళ అవసరం ఉన్న జస్ట్ ఒక ఫ్యూ డేస్ టాబ్లెట్స్, లో డోస్ టాబ్లెట్స్ వేసుకుంటే మీకు ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోయి తర్వాత నార్మల్గా సెక్షువల్గా పర్ఫామ్ చేయగలరు. అంతేగాని స్టార్టింగ్ 100 mg టాబ్లెట్స్ వేసేసుకుంటే ఆ పెన్నిస్ లోపల ఉన్న కార్పోరా క్యావర్నోజా మజిల్ అనేది ఇంకా టాబ్లెట్ లేకపోతే రెస్పాండ్ అవున స్టేజ్ వచ్చేస్తుంది కొన్ని రోజుల తర్వాత. అది ఫస్ట్. నెక్స్ట్ ఏమైందంటే ఆ టాబ్లెట్ వేసుకున్నా కూడా రెస్పాండ్ అవ్వదు. ఎందుకంటే ఆ టాబ్లెట్ అలవాటు అయిపోతుంది దానికి. ఇప్పుడు సింపుల్ ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్పాలంటే డైలీ క్వార్టర్ ముందు తాగేవాడికి ఒక 6 నెలల తర్వాత క్వార్టర్ ముందు వాడికి కిక్కేం రాదు, వాడు ఆఫ్ తాగాలి. అట్లానే ఒకేసారి మీరు 100 mg టాబ్లెట్ వేసుకుంటే ఇంకా 100 mg కన్నా ఎక్కువ డోస్ ఏం లేదు. ఆ టాబ్లెట్ పనిచేయదు, ఇంకే టాబ్లెట్ కూడా పనిచేయదు. సో ఎప్పుడైనా సరే రీజన్ ఏంటి అనేది తెలుసుకుని రీజన్ ట్రీట్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ రియల్గా టాబ్లెట్ అవసరమైతే వెరీ లో డోస్ ఆఫ్ టాబ్లెట్ కొన్ని రోజులు వేసుకొని తర్వాత స్లోగా దాన్ని డిస్కంటిన్యూ చేసుకోవడానికి ట్రై చేయాలి. లో డోస్ టాబ్లెట్ వేసుకోవడం వల్ల వచ్చే మెయిన్గా 2 అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే, ఒకటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఒకేసారి 100 mg టాబ్లెట్ వేసుకున్నప్పటికీ 25 mg టాబ్లెట్ వేసుకున్నప్పటికీ ఉండే సైడ్ ఎఫెక్ట్స్ చాలా డిఫరెన్స్ ఉంటాయి. ఎందుకంటే 1/4 డోస్ వేసుకుంటున్నారు. డోసు తక్కువ వేసుకున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉండటంతో పాటు ఈజీగా టాబ్లెట్ని డిస్కంటిన్యూ చేయొచ్చు. 100 mg వేసుకున్నప్పుడు టాబ్లెట్ ఇంకా తప్పదు, ఆ పెన్నిస్లో ఉన్న మజిల్కి మీరే అలవాటు చేస్తున్నారు. సో లో డోస్ వేసుకుంటే డిస్కంటిన్యూ చేయడానికి కూడా చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ చాలా మందిలో ఉండే ఒక డౌటో, భయమో, అపోహో ఏంటి అని అంటే వైగ్రా టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల గుండె జబ్బులు వస్తాయి, లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని. అది కూడా అబ్సల్యూట్లీ రాంగ్. వైగ్రా టాబ్లెట్స్ వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ గుండె జబ్బులు, హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్లో రావు. అసలు యాక్చువల్గా వైగ్రా టాబ్లెట్ అనేది ఒక 25-30 years బ్యాక్ ఫైజర్ కంపెనీ వాళ్ళు దాన్ని డ్రగ్ డిస్కవరీలో ఉన్నప్పుడు దాన్ని బీపీ టాబ్లెట్ లాగా దాన్ని ఇన్వెంట్ చేసి పేషెంట్కి డ్రగ్ ట్రయల్స్లో ఆ టాబ్లెట్ ఇచ్చినప్పుడు ఆ డ్రగ్ ట్రయల్స్లో పేషెంట్ బీపీ తగ్గటంతో పాటు బీపీ తగ్గటం కన్నా ఆ టాబ్లెట్ వేసినప్పుడు ఎరెక్షన్స్ బాగా వస్తాయి అని ఒక సైడ్ ఎఫెక్ట్ లాగా చెప్పారు. అండ్ దే స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ద టాబ్లెట్. ఇది అసలు ఏ విధంగా ఎరెక్షన్ వస్తుంది, ఎరెక్షన్ తెప్పిస్తుంది అనేది స్టడీ చేసిన తర్వాత అక్కడి నుంచి స్లోగా అది
ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లంకి ట్రీట్మెంట్ లాగా అయిపోయింది. అసలు ఫస్ట్ ఫైజర్ వాళ్ళు వైగ్రా టాబ్లెట్, ఈ సిల్నాఫిల్ టాబ్లెట్ని రీసెర్చ్లో చేసినప్పుడు వాళ్ళు స్టార్ట్ చేసినది బీపీ టాబ్లెట్ లాగా, బీపీ కంట్రోల్ అవడం కోసం చేసిన రీసెర్చ్లో దాని సైడ్ ఎఫెక్ట్ ఎరెక్షన్ వచ్చి ఇప్పుడు అది ఎరెక్షన్ టాబ్లెట్ లాగా మారిపోయింది. సో ఎట్టి పరిస్థితుల్లో వైగ్రా టాబ్లెట్స్ వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి రావు. అంటే ఇది ఎప్పుడు వేసుకోవాలనేది కూడా ఇంకో క్వశ్చన్. సాధారణంగా అంటే బాగా బిర్యానీ వేసుకోవడం తర్వాత పనిచేయదు, అంటే ఎక్కువ మన కోపార్తలు తీసుకున్న తర్వాత పనిచేయదు అంటారు. జనరల్గా అండి PDE5 ఇన్హిబిటర్స్ కామన్గా 2 టాబ్లెట్స్ యూస్ చేస్తారండి. ఒకటేమో సిల్నాఫిల్, ఇంకోటేమో టెడ్లాఫిల్. ఈ రెండింటికి మెకానిజం ఆఫ్ యాక్షన్ ఎంటైర్లీ డిఫరెంట్ ఉంటుంది. 2 PDE5 ఇన్హిబిటర్సే కానీ ఇంకా వేరే కూడా ఉన్నాయి PDE5 ఇన్హిబిటర్స్, యుడినాఫిల్, వడినాఫిల్, ఎవనాఫిల్ అని చాలా ఉన్నాయి. కానీ జనరల్గా 95% ఆఫ్ ద పబ్లిక్ యూజ్ చేసేది టెడ్లాఫిల్, సిల్నాఫిల్. మిగతా యుడినాఫిల్, వడినాఫిల్, ఎవనాఫిల్ అనేది వెరీ ఫ్యూ పీపుల్, ఒక 5% యూజ్ చేస్తారు. దీంట్లో మీరు చెప్పినట్లు సిల్నాఫిల్ అనే ట్యాబ్లెట్, అదే వైగ్రా సిల్నాఫిల్ అనేది, ఆ సిల్నాఫిల్ అనే ట్యాబ్లెట్ వేసుకునేటప్పుడు స్టమక్లో ఫుడ్ ఏమీ ఉండకూడదు. స్టమక్లో గనక ఫుడ్, మెయిన్గా ఆయిలీ ఫుడ్, ఫ్యాట్ కనుక ఏదన్నా ఉంటే ఆ ఫ్యాట్ ఉన్నప్పుడు ఆ ట్యాబ్లెట్ అనేది వర్కౌట్ అవ్వదు. ఎంత డోస్ తీసుకున్నా వర్కౌట్ అవ్వదు. ఎందుకు అనంటే ఫ్యాట్తో పాటు ఈ ట్యాబ్లెట్ కాంప్లెక్స్ ఫామ్ చేసేస్తుంది. అంటే ఒక లార్జ్ కాంప్లెక్స్ మాలిక్యూల్ ఫామ్ చేసి ఆ కాంప్లెక్స్ అనేది బ్లడ్లోకి అబ్జార్బ్ అవ్వదు అనమాట. అందుకని ఈ ఫ్యాటీ ఫుడ్ తీసుకున్న తర్వాత వైగ్రా ట్యాబ్లెట్ తీసుకున్నా వర్కౌట్ అవ్వదు. చాలామంది ఏం చేస్తారంటే మీరు ట్యాబ్లెట్స్ పాలతో వేసుకోవాలని చెప్పి చెబుతారు కొంతమంది. ఈ జనరల్గా ఈ ఆయుర్వేదం వాళ్ళు లేకపోతే వాళ్ళు ఏంటంటే ఈ ట్యాబ్లెట్స్ నార్మల్ కాదు, పాలతో వేసుకుంటే బాగా పనిచేస్తుంది. అసలు అబ్సల్యూట్లీ రాంగ్. ఆ ట్యాబ్లెట్ వేసుకున్నటానికి ఒక 45 మినిట్స్ ముందు, వేసుకున్న తర్వాత ఒక 45 మినిట్స్ ఏమీ తీసుకోకూడదు ఫుడ్. అప్పుడే ఆ ట్యాబ్లెట్ బాగా పనిచేస్తుంది సిల్నాఫిల్. అదే టెడ్లాఫిల్ ట్యాబ్లెట్ అనుకోండి, టెడ్లాఫిల్ ట్యాబ్లెట్కి ఫుడ్తో ఏం రిలేషన్ ఏమీ ఉండదు. టెడ్లాఫిల్ ట్యాబ్లెట్ అనేది ఫుడ్, మీరు ఇప్పుడు 10 నిమిషాలకి ముందు బిర్యానీ తిని 10 నిమిషాల తర్వాత టెడ్లాఫిల్ ట్యాబ్లెట్ వేసుకున్నా దానివల్ల ఎరెక్షన్ రాకపోవడం అట్లా ఏమి ఉండదు. అది ఫుడ్ తీసుకున్నా కూడా బాగానే వర్కౌట్ అయ్యింది. ఫుడ్తో కాంప్లెక్స్ ఫామ్ అవ్వదు ఫ్యాట్తో అది టెడ్లాఫిల్ అనేది. డాక్టర్ గారు, అంటే ఇప్పుడు మనము వయాగ్రా గురించి మాట్లాడాము, వయాగ్రా లాంటి ఇంకో విధమైన టాబ్లెట్ గురించి మాట్లాడాము. ఒకటి, మనం అన్నం తిన్న వెంటనే వేసుకుంటే వయాగ్రా లాంటి టాబ్లెట్ పనిచేయదు అని చెప్పేసాము. అయితే ఇప్పుడు 2 రకాల టాబ్లెట్లు ఎప్పుడు వేసుకుంటే శక్తివంతంగా పనిచేస్తాయి, మన పర్పస్ సర్వ్ అవుతుంది? జనరల్గా అండి నేను చెప్పిన ఈ సిల్నాఫిల్, టెడ్లాఫిల్, ఈ 2 టాబ్లెట్స్ కామన్గా యూజ్ చేసే టాబ్లెట్స్. ఈ టాబ్లెట్స్ ఎట్లా తీసుకోవాలి అని అనేది పేషెంట్కి ఉన్న సెక్షువల్ ఫ్రీక్వెన్సీని బట్టి, వాళ్ళకున్న సెక్షువల్ ప్రాబ్లమ్ని బట్టి, వాళ్ళ ఏజ్ని బట్టి జనరల్గా ప్రిస్క్రైబ్ చేయడం అనేది జరుగుతుంది. యంగ్ ఏజ్లో ఉన్న పేషెంట్స్ అండ్ రెగ్యులర్గా సెక్స్లో కలుస్తున్నారు, వీక్లీ ఒక 3 times 4 times లేదా ఆల్మోస్ట్ డైలీ సెక్షువల్గా కలుస్తున్నారు అనుకున్నప్పుడు వాళ్ళకి టెడ్లాఫిల్ ట్యాబ్లెట్ వెరీ లో డోసు డైలీ వేసుకుంటే సెక్షువల్గా చాలా బెటర్గా ఉంటుంది వాళ్ళ పెర్ఫార్మెన్స్. అట్లా కాకుండా ఎల్డర్లీ పేషెంట్స్ ఎప్పుడో 10 రోజులకు ఒకసారో 15 రోజులకు ఒకసారో సెక్షువల్గా కలుస్తున్నారు. సో వాళ్ళ సెక్షువల్ ఫ్రీక్వెన్సీ చాలా తక్కువ ఉంటుంది. ప్లస్ దాంతోపాటు వాళ్ళకి డయాబెటీస్, హైపర్ టెన్షన్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు జస్ట్ ఆన్ ద డే ఒక సెక్స్ కన్నా ఒక 1 hour ముందు ఫుడ్ ఏమి తీసుకోకుండా ఈ సిల్నాఫిల్ 25 mg కానీ 50 mg కానీ ట్యాబ్లెట్స్ వేసుకుంటే సెక్షువల్గా బాగానే పెర్ఫామ్ చేయగలరు. సో ఈ ట్యాబ్లెట్స్ ఎట్లా తీసుకోవాలనేది వాళ్ళకున్న ఏజ్ని బట్టి, సెక్షువల్ ఫ్రీక్వెన్సీని బట్టి, వాళ్ళకున్న ఆ సెక్షువల్ ప్రాబ్లం రావడానికి రీజన్ బట్టి ప్రిస్క్రైబ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఎక్కువ మందిలో జనరల్గా ఎంగేజ్లో ఉన్నప్పుడు అయితే మట్టుకి టెడ్లాఫిల్ లో డోసే అన్నిటికన్నా బెస్ట్. సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉంటాయి. ట్యాబ్లెట్ కొన్ని రోజుల తర్వాత డిస్కంటిన్యూ చేయడం కూడా చాలా ఈజీ. అండ్ ఒకవేళ ఇప్పుడు లేటెస్ట్గా ఉన్న ఈ సాఫ్ట్వేర్ కల్చర్లో ఈ వీకెండ్ పార్టీస్, లేకపోతే వీకెండ్గా సెక్షువల్గా కొంత యాక్టివ్గా ఉండడం, వీక్ డేస్లో కొంత ఈ వర్క్ వల్ల కానివ్వండి సెక్షువల్గా కలవలేకపోయే వాళ్ళకి, అట్లాంటి వాళ్ళలో ఓన్లీ వీకెండ్స్ కోసం అయితే మట్టుకి హై డోసు టెడ్లాఫిల్ ట్యాబ్లెట్ ఒక్కటి వేసుకుంటే సరిపోయింది. ఎందుకనంటే సిల్నాఫిల్ ట్యాబ్లెట్ యాక్షన్ ఎలా ఉంటుంది అంటే, ట్యాబ్లెట్ వేసుకున్న వితిన్ ఒక 45 minutes నుంచి 1 hour తర్వాత ట్యాబ్లెట్ ఎఫెక్ట్ అనేది కనపడింది ఎరెక్షన్లో. అండ్ ఆ ట్యాబ్లెట్ అనేది హార్డ్లీ 4 to 6 seconds యాక్షన్ ఉంటుంది దానికి సిల్నాఫిల్ ట్యాబ్లెట్కి. టెడ్లాఫిల్ ట్యాబ్లెట్కి వచ్చేసి ట్యాబ్లెట్ తీసుకున్న తర్వాత దాని యొక్క ఫుల్ యాక్షన్ కనపడటానికి మినిమం 4 to 5 hours పట్టిద్ది. దాని యాక్షన్ వచ్చేసి దగ్గర దగ్గర 20 to 24 hours ఉంటుంది. సో వీకెండ్ సెక్షువల్గా ఆ 2 days ఎంజాయ్ చేద్దాం అనుకునే వాళ్ళకైతే మట్టికి బెస్ట్ టెడ్లాఫిల్ ట్యాబ్లెట్ 10 mg కానీ 20 mg కానీ ఒక ఫ్రైడే రోజు నైట్ ఒక్కటి వేసుకుంటే ఫ్రైడే, సాటర్డే, సండే 3 రోజులు ఎంజాయ్ చేయవచ్చు. ఇమీడియట్గా అసలు నేను ఈ ట్యాబ్లెట్ వేసుకున్న ఒక అరగంటలోనే నాకు ఎరెక్షన్ రావాలనుకుంటే మట్టికి సిల్నాఫిల్ ట్యాబ్లెట్ వేసుకోవాలి.
ఒక టాబ్లెట్తోనే 2-3 రోజులు సెక్షువల్గా కలవాలనుకుంటే టెడ్లాఫిల్ టాబ్లెట్ వేసుకోవాలి. అట్లా కాకుండా 10 రోజులకు ఒకసారి 15 రోజులకు ఒకసారి టాబ్లెట్ సెక్షువల్గా ట్రై చేద్దాం అనుకున్నప్పుడు మళ్ళీ సిల్నాఫిల్ టాబ్లెట్ వేసుకోవాలి. డైలీ సెక్షువల్గా కలవాలి అనుకున్నప్పుడు వెరీ లో డోస్ టెడ్లాఫిల్ టాబ్లెట్ వేసుకోవాలి. సో టాబ్లెట్స్ కూడా ఏదో ప్రతి ఒక్కరికి ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకో అని చెప్పిన అట్లా కాదండి. వాళ్ళకున్న సెక్షువల్ నీడ్ని బట్టి, సెక్షువల్ ఫ్రీక్వెన్సీని బట్టి, రీజన్ బిహైండ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ బట్టి ఈ టాబ్లెట్స్ అనేది ప్రిస్క్రైబ్ చేయడం అనేది జరుగుతుంది. కొంతమంది డిమాండ్స్ ఉంటాయి యాక్చువల్గా, అంటే నేను ఈ వీక్లో బాగా పర్ఫామ్ చేయాలి అని చెప్పేసి, లేకపోతే అనుకున్నప్పుడు యాక్చువల్గా అంటే మీరు అంటే వాళ్ళు సాధారణంగానే వాళ్ళకు పర్ఫార్మెన్స్ ఉన్నది, బట్ దే నీడ్ ఇంకో మోర్ పవర్ లాగా అనిపించినప్పుడు సో మీరంటే ఎట్లా సజెస్ట్ చేస్తారు వాళ్ళకి? వాళ్ళకి ఏం లేదండి, వాళ్ళకి అంటే మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. జనరల్ గా చాలా మంది వచ్చేది ఏంటంటే మేమేదో బ్యాంకాక్ పోతున్నాము, మలేషియా పోతున్నాము, థాయిలాండ్ పోతున్నాము అంటే వాళ్ళు డైరెక్ట్ ఎట్లా వస్తారంటే హాస్పిటల్కి, సార్ సెక్షువల్ ప్రాబ్లం ఉంది నేను అని అంటారు. సరే నేను వాళ్ళని వన్స్ ఈ క్వశ్చన్స్ స్టార్ట్ చేస్తాను, స్మోకింగ్ ఉందా, ఆల్కహాల్ ఉందా, షుగర్ ఉందా అని. వాళ్ళకి అంత ఓపిక కూడా ఉండదు, వాళ్ళు డైరెక్ట్ ఓపెన్ అయిపోతారు. సార్ నేను నెక్స్ట్ వీక్ థాయిలాండ్, మలేషియాను, బ్యాంకాక్ పోతున్నాను, నా పర్పస్ నేను వచ్చింది ఏంటి అని అంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఆ 2 days 3 days ఆ 3 రోజులు ఎంజాయ్ చేయడానికి దానికోసం వచ్చాను, ఈ మిగతా ప్రాబ్లమ్స్ అని నేను బ్యాంకాక్ నుంచి వచ్చేసిన తర్వాత చూసుకుందాం సార్ అని చెప్పి చెబుతారు అనమాట. అంటే వాళ్ళకి జస్ట్ ఆ రోజు ఆ నీడ్కి, అట్లాంటి వాళ్ళకి ఒక 3 days 4 days అనుకోండి ఆ టెడ్లాఫిల్ టాబ్లెట్స్ 10 mg కానీ 20 mg కానీ వేసుకోమని చెప్పి చెప్తాము. లేదు ఓన్లీ నేను ఒక్కసారి అక్కడికి వెళ్ళిన సెక్షువల్గా కలుస్తాను అని అంటే సిల్నాఫిల్ టాబ్లెట్ 50 mg 100 mg వేసుకోమని చెప్పి చెప్తాము. అసలు రియల్గా ఆ పేషెంట్స్కి నేను మీ ఛానల్ ద్వారా చెప్పాలి అనుకుంటే వాళ్ళకి ఆ బ్యాంకాక్, సింగపూర్లోనే రోడ్ల మీద చాక్లెట్ లాగా అమ్ముతారు ఆ టాబ్లెట్లు. వాళ్ళు హ్యాపీ అక్కడికి వెళ్ళే కొనుక్కోవచ్చు, ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళాలంత అవసరం కూడా ఉండదు. ఎయిర్పోర్ట్లో అన్ని మెడికల్ షాపుల్లోనూ దొరుకుతున్నాయి ఆ టాబ్లెట్లు. థాయిలాండ్, బ్యాంకాక్లో అయితే రోడ్ల మీద చాక్లెట్ లాగా అమ్ముతానే ఉంటారు అవి. అంటే ఏమన్నా అంటే ఇప్పుడు విరివిగా వాడడం వల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా? అదేనండి మెయిన్గా కొంత సైడ్ ఎఫెక్ట్స్ అంటే బాగా హెడేక్, అందరిలో కాదు 100లో ఒక 5 మందిలో ఈ సిల్నాఫిల్ టాబ్లెట్స్ తీసుకున్న వాళ్ళు కళ్ళు మస్కలుగా ఉండటము, హెడేక్, బాడీ పెయిన్స్, ఒళ్ళంతా జ్వరం వచ్చినట్లు ఉండటం అనేది జరిగిద్ది. వీళ్ళు పొరపాటున బ్యాంకాక్ వెళ్ళి ఆ టాబ్లెట్ వేసుకొని ఆ రోజు జ్వరం వచ్చింది అనుకోండి, ఇంకోటి పోయిన పర్పస్ ఏమి ఉండదు కదా. సో అట్లా వేసుకోవడానికి అవన్నీ అంత అడ్వైజబుల్ కాదు. సో రీజన్ తెలుసుకోవడం అందుకే, కాకపోతే వాళ్ళకంటే అంత ఓపిక ఉండదు. నేను వచ్చాను నాకు తొందరగా బ్యాంకాక్ వెళ్ళాలి, టాబ్లెట్ ఉండే అని చెప్పని అంటారు, ఫ్లైట్ వెళ్ళిపోతుంది టాబ్లెట్ ఉండని అంటారు. టెడ్లాఫిల్ టాబ్లెట్స్కి వచ్చేసేటప్పటికేమో బ్యాక్ పెయిన్, బ్యాక్ మజిల్స్ పెయిన్, ఈ థై మజిల్స్లో పెయిన్, కాఫ్ మజిల్స్లో పెయిన్ ఉంటాయి. సో ఏ టాబ్లెట్ తీసుకున్నా ఫస్ట్ దాని సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ ఏంటి అనేది తెలుసుకొని పేషెంట్కి ఉన్న అవసరాన్ని బట్టి వాళ్ళు ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్గా ఏదన్నా ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా అనేది అన్నీ తెలుసుకొనే వేయాలండి. కాకపోతే చాలా మంది ఏంటంటే ఏదో ఓవర్ ద కౌంటర్ మెడికల్ షాప్కి వెళ్ళి డైరెక్ట్గా 50 mg 100 mg టాబ్లెట్స్ వేసేసుకుంటున్నారు. సిల్నాఫిల్ ఒకేసారి టెడ్లాఫిల్ 20 mg టాబ్లెట్స్ వేసుకొని వాళ్ళు ఇంకా నష్టం చేసుకుంటున్నారు. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. అంటే ఇంకొక డాక్టర్ అంటే మన శరీరంలో చాలా అవయవాలు ఏజ్తో పాటు సామర్థ్యాన్ని కోల్పోతూ వస్తాయి, మన కిడ్నీ కావచ్చు లేదా మిగతాయి కావచ్చు. సో అట్లనే అంటే ఇప్పుడు ఈ అంగస్తంభన అనేది అంటే ఏజ్తో పాటు ఏ రకంగా మారుతుంది, లేదా 55-60 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు అంటే ఏ స్థాయిలో వాళ్ళు సెక్స్ సామర్థ్యం ఉంటుంది వారిలో? సో వాట్ ఈస్ నార్మల్ వెన్ దే ఆర్ 60 years ఏజ్ ఉన్నప్పుడు అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఒకసారి సెక్షువల్గా పెర్ఫామ్ చేసి సెక్షువల్గా పార్ట్నరు ఆ మేలు ఇద్దరు సాటిస్ఫై అవుతున్నారంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ నార్మల్ అండి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే చాలా మంది 60 years ఏజ్ని వాళ్ళ 20 years ఏజ్లో ఉన్నప్పుడు సెక్షువల్ పెర్ఫార్మెన్స్తో కంపేర్ చేసుకుంటూ ఉంటారు. సార్ నేను 20 years ఏజ్లో ఉన్నప్పుడు వారానికి 4-5 సార్లు కలిసేవాడిని, లేకపోతే రోజు 2-3 సార్లు కలిసేవాడిని, ఇప్పుడు వారానికి ఒకసారి కలవగలుగుతున్నాను అని అంటారు. 20 years ఏజ్లో ఉన్నప్పుడు 25 years ఏజ్లో ఉన్నప్పుడు వారాన్ని 2-3 సార్లు కలవటం అనేది ఎంత నార్మల్లో, 60 years ఏజ్లో ఉన్నప్పుడు వారానికి ఒకసారి కలవటం కూడా అంతే నార్మల్. ఎందుకంటే ఒక ఏజ్ని ఇంకొక ఏజ్తో కంపేర్ చేసుకోకూడదు. 60 years ఏజ్ అప్పుడు డెఫినెట్గా హార్మోన్ లెవెల్స్ తక్కువగానే ఉంటాయి, మజిల్ వీక్నెస్ అనేది వచ్చిద్ది, ఆ నర్వ్ రెస్పాన్స్ అనేది అంత ఫాస్ట్గా ఉండదు. ఈ స్మోకింగ్ వల్ల కానివ్వండి, ఆల్కహాల్ వల్ల కానివ్వండి, షుగర్, బీపీ లాంటి ప్రాబ్లమ్స్ వల్ల, కొలెస్ట్రాల్, వీటన్నిటి వల్ల పెన్నిస్కి వచ్చే బ్లడ్ ఫ్లో తగ్గిపోయింది. పెన్నిస్ లోపల ఉండే మజిల్లో ఎథెరోస్క్లెరోసిస్, ఫైబ్రోసిస్ వచ్చేస్తుంది. నర్వ్ ఎండింగ్స్ నుంచి నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ అనేది తగ్గిపోయింది. సో ఈ ఏజింగ్ అనేది ఇట్స్ ఎ న్యాచురల్ అండ్ కంటిన్యూస్ ప్రాసెస్ అండి ఏజింగ్. ఆ ఏజింగ్ ప్రాసెస్లో వచ్చే ప్రాబ్లమ్స్ని దాన్ని వీ షుడ్ టేక్ ఇట్ యాజ్ ఎ నార్మల్ న్యాచురల్ ఏజింగ్ ప్రాసెస్. అంతేగాని మనం ఏదో సూపర్ మ్యాన్ లాగాను, హీమ్యాన్ లాగాను 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు అప్పుడు కూడా 20 సంవత్సరాల లాగా ఉండాలి అని అంటే వాటిని అబ్నార్మల్ ఎక్స్పెక్టేషన్స్, హై ఎక్స్పెక్టేషన్స్ అని
అంటారు. కాకపోతే ఏంటంటే ఈ మేల్ ఈగోయిజం వల్ల యాక్సెప్ట్ చేయలేరు పేషెంట్స్. యాక్సెప్ట్ చేయలేకపోతే అది వాళ్ళకే నష్టం. బట్ వీక్లీ వన్స్ సెక్షువల్ పర్ఫార్మెన్స్ అట్ ద ఏజ్ ఆఫ్ 60 years ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ అండ్ ఇట్స్ ఈక్వల్లీ గుడ్ అంతే. యువకులు వయసులో ఉన్నప్పుడు వారానికి 2 సార్లు సెక్స్ చేస్తే వాళ్ళ దాంపత్యంలో నార్మల్సీ ఉన్నట్టు అని చెప్పేసి అంటున్నారు కదా. పర్ డేలో సో అంటే కొంతమంది ఉంటారు పర్ డేలో నేను ఎన్నిసార్లు చేసే సామర్థ్యం ఉంది అని చెప్పేసి అంటారు కదా. సో సాధారణంగా అంటే అందులో అంటే ఏమన్నా క్యాలిక్యులేషన్స్ ఉన్నాయా? పర్ డే ఒక యువకుడు అంటే ఆరోగ్యవంతులైన యువకుడు ఎన్నిసార్లు సెక్స్లో పాల్గొనే సామర్థ్యం ఉంటుంది? అది కూడా ఏజ్ డిపెండెంటేనండి. ఎందుకనంటే ఎవరైనా జనరల్గా ఫస్ట్ టైం సెక్షువల్గా కలిసినప్పుడు ఉండే ఆ ఇంట్రెస్ట్ కానివ్వండి, లేకపోతే ఆ 20-25 years ఏజ్లో ఫస్ట్ టైం ఒకవేళ సెక్షువల్గా కలుస్తుంటే గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా ఉండి అప్పుడు ఉండే హార్మోన్ లెవెల్స్, వాళ్ళకు ఉండే ఎనర్జీ లెవెల్స్ వేరు. సో ఖచ్చితంగా వాళ్ళు రోజుకు 3-4 సార్లు సెక్షువల్గా కలవగలరు. 30 years ఏజ్ అప్పుడు మ్యారేజ్ చేసుకున్నప్పుడు కూడా ఇనీషియల్ డేస్ ఆఫ్ మ్యారేజ్ ఫస్ట్ 2-3 months 6 monthsలో కూడా రోజుకి 2-3 సార్లు సెక్షువల్గా కలవగలరు. ఆ తర్వాత నుంచి కూడా ప్రతిసారి రోజు 2-3 సార్లు కలవాలంటే కుదరదు. ఎందుకనంటే తెలియనప్పుడు సెక్స్ చేసి ఫస్ట్ టైం కలవటం వేరు, తెలిసి వన్స్ దాన్ని ఎంజాయ్ చేస్తే స్లోగా ఇంట్రెస్ట్ పోయిద్ది. అది నార్మల్గా ఉండేది. అండ్ ఏజ్తో పాటు వచ్చే ఒక మెయిన్ ఇష్యూ ఏంటి అని అంటే హార్మోన్ ఇష్యూస్ వస్తాయి. 20 years ఏజ్ ఉన్నప్పుడు జనరల్గా ఎవరికైనా సరే ఆల్మోస్ట్ 650 నుంచి 700 లెవెల్స్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉంటుంది. సెక్స్లో కలిసినప్పుడు టెస్టోస్టెరాన్ ఉన్నదంతా ఎగ్జాస్ట్ అయిపోయింది. కానీ 650-700 లెవెల్స్ ఉన్నప్పుడు 1 dayలో 2-3 times సెక్షువల్గా కలవడానికి ప్రాబ్లం ఏమీ ఉండదు. కానీ 30-35 years ఏజ్ వచ్చేటప్పటికి ఆ టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్ 20-25 years ఏజ్లో 650-700 ఉన్నది. 30-35 years ఏజ్లో ఉన్నప్పుడు 350-400 ఉంటుంది నార్మల్గా ఎవరికైనా సరే. సో అంటే ఇక్కడ హార్మోన్ లెవెల్ కూడా దగ్గర ఒక 40% తగ్గిపోయింది కదా. సో అట్లాంటప్పుడు ఇక్కడ సెక్షువల్ పర్ఫార్మెన్స్ కూడా డైలీ వన్సే ఉంటుంది 30-35 years ఏజ్ గ్రూప్లో. అదే 40-45 years ఏజ్ వచ్చేటప్పటికి టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్ 300 ఉంటుంది. సో అప్పుడు వీక్లీ 2 times సెక్షువల్గా పెర్ఫామ్ చేయగలరు. సో సెక్షువల్ పర్ఫార్మెన్స్ అనేది మొత్తము కూడా హార్మోన్ లెవెల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. టెస్టోస్టెరాన్ హార్మోన్ వల్ల సెక్షువల్గా ఎరెక్షన్స్ పెరగవు. టెస్టోస్టెరాన్ హార్మోన్ వల్ల సెక్షువల్ ఫ్రీక్వెన్సీ పెరిగిద్ది. టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎక్కువ ఉంటే ఎక్కువ సార్లు సెక్షువల్గా కలవగలరు. టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే సెక్షువల్ ఇంట్రెస్ట్ పెరిగిద్ది. ఎంగేజ్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ సార్లు సెక్షువల్గా కలవగలరు. ఏజ్ పెరిగే కొంచెం టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోయింది కాబట్టి సో 25 years ఏజ్లో ఉన్నప్పుడు డైలీ 2 times అనేది నార్మల్. 35 years ఏజ్లో ఉన్నప్పుడు డైలీ వన్స్ లేదా వీక్లీ 3-4 times నార్మల్. 45 years ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు వీక్లీ 2 times నార్మల్. 55-60 years ఏజ్ గ్రూప్ ఉన్నప్పుడు వీక్లీ 10 days నార్మల్. సో డాక్టర్ గారు అంటే ఇప్పుడు మీరు ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆసక్తి అనేది తగ్గుతుంది, దీనికి టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ కారణం అని చెప్తున్నారు. అంటే ఇంకా ఆసక్తి తగ్గడానికి ఇంకా వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా? సో వయసు పెరుగుతున్నా కూడా అంటే ఒక పార్ట్నర్లో ఆసక్తి ఉంటుంది, ఒక పార్ట్నర్లో ఆసక్తి లేకపోవడం కొన్నిసార్లు సమస్యకు దారితీస్తుంది. అంటే ఈ ఏజ్తో పాటు టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ వీటన్నిటితో కన్నా ఇంకోటి సైకలాజికల్ రీజన్ ఉంటుందండి. ఇది చాలా మంది పేషెంట్స్ ఒప్పుకోరు, కానీ అది 100% ట్రూ. విత్ టైమ్ స్లోగా వాళ్ళకి పార్ట్నర్ అంటే ఇంట్రెస్ట్ పోయిద్ది. అంటే 20-25 years ఒకే ఆమెతో సెక్స్ చేసి ఆ రిలేషన్లోనే ఉండి వాళ్ళకి ఆ పార్ట్నర్ అంత అట్రాక్టివ్గానో అనిపించదు సైకలాజికల్గా. వీళ్ళే పేషెంట్స్ ఏం చెప్తారనంటే రీసెంట్గా ఎవరో కొత్త ఆమెతో నేను పరిచయంలో ఉన్నానండి, రిలేషన్లో ఉన్నాను, ఆమె దగ్గర బయట వేరే వాళ్ళతో ఎవరితో రిలేషన్లో ఉన్నాను, వైఫ్తో సెక్స్ చేయలేకపోతున్నాను, బయట వాళ్ళతో నేను సెక్స్ చేయగలుగుతున్నాను అంటారు. అంటే వాళ్ళకి వాళ్ళ వైఫ్ కన్నా పార్ట్నర్ కన్నా ఆ బయట ఆమె కొత్తగా పరిచయం అయిన ఆమె ఎక్కువ ఇంట్రెస్టెడ్గా ఉంది. సో ఆమె దగ్గర సెక్షువల్గా పర్ఫామ్ చేయగలుగుతున్నారు, ఇంట్లో పర్ఫామ్ చేయలేకపోతున్నారు. ఇది చాలా మందిలో ఉంటుంది. అది 35 years నుంచి 60 years ఏజ్ గ్రూప్ వాళ్ళలో అందరిలోనూ ఉంటుంది. ఎందుకంటే దే డోంట్ ఫైండ్ దేర్ పార్ట్నర్ దట్ మచ్ అట్రాక్టివ్ ఇన్ సెక్స్. ఎందుకంటే ఆ టైంతో వాళ్ళకి స్లోగా పార్ట్నర్ మీద ఇష్టం, ప్రేమ ఉంటుంది. లవ్ ఈజ్ డిఫరెంట్, ఎఫెక్షన్ లవ్ డిఫరెంట్, అండ్ సెక్షువల్గా అపీలింగ్గా ఉండటం అనేది లస్ట్ అనేది డిఫరెంట్. సో అది ఒకటి ఉంటుంది ఖచ్చితంగా ఈ ఏజ్ పెరిగే కొందికి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏజ్ పెరిగే కొందికి సెక్షువల్గా కొంత ప్రాబ్లం రావడానికి రెస్పాన్సిబిలిటీస్ 20-25 years ఏజ్లో ఉన్నప్పుడు ఏం రెస్పాన్సిబిలిటీస్ ఉండవు. ఇంట్లో వాళ్ళు డబ్బులు పంపిస్తూ ఉంటారు, వీడికి పని పాట ఏముండదు, చదువు అనే పేరుతో ఏదో రూముల్లో కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అదే 35-40 years ఏజ్కి వచ్చేటప్పటికి వీడే ఒక ఫ్యామిలీని మెయింటైన్ చేయాలి, పిల్లల్ని పోషించాలి, వాళ్ళ పేరెంట్స్ని చూసుకోవాలి, వర్క్ ప్రెజర్స్, టార్గెట్లు, జాబ్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వాళ్ళ మైండ్లో ఆ సెక్షువల్ థాట్స్ అనేవి తగ్గిపోతాయి.
రెస్పాన్సిబిలిటీస్ పెరగటం వల్ల. అదే 25 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో రెస్పాన్సిబిలిటీస్ ఉండవు, ఏమీ ఉండవు, ఇంట్లో డబ్బులు పంపిస్తూ ఉంటారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారు, అమ్మాయిని చూసిన ఎరక్షన్ వచ్చింది. అదే 35 ఇయర్స్ ఏజ్ వచ్చేటప్పటికి ఇంట్లో వైఫ్ని చూసినా కూడా ఎరక్షన్ రాదు, సెక్స్ చేయాలనిపించేది. దేనికంటే రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతున్నాయి, వైఫ్ మీద బోరు కొట్టేస్తుంది, హార్మోన్ లెవెల్స్లో ఇష్యూస్ వస్తున్నాయి, సో మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఇవన్నీ చెబితే నచ్చదు పేషెంట్స్కి, బట్ ఇట్స్ ట్రూ. ఇది ఎస్ సమస్య అనేది. మరి ఆసక్తిని అదే రకంగా కంటిన్యూ చేయాలంటే, సో సెక్స్ పట్ల ఆసక్తిని ఇంకొద్ది రోజులు పొడిగించాలంటే మీరు ఏమైనా సూచనలు ఇస్తారా? ఫస్ట్ హెల్దీ లైఫ్ స్టైల్ అండి. షుగరు, బీపీ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఫస్ట్ అవి కంట్రోల్ చేసుకొని ప్రాపర్ డైట్ అండ్ ప్రాపర్ స్లీప్, మినిమమ్ డైలీ ఒక 6-7 అవర్స్ స్లీప్, అండ్ డైలీ ఫిజికల్గా ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయటము, అండ్ షుగర్, బీపీ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేసుకోవటము, అండ్ జంక్ ఫుడ్ అవాయిడ్ చేయటము, అండ్ వీటితో పాటు ఇంకా బెటర్గా ఎరెక్షన్స్ ఇవన్నీ సెక్షువల్గా పెర్ఫామ్ చేయాలి అని అంటే ఫోన్లు తీసి పక్కన పడేసి ఆ ఫోనుల్లో ఈ పనికిమాలిన వీడియోలో ఇవన్నీ చూడకుండా, చాలా మందిలో ఉండే ఒక ప్రాబ్లం ఏంటి అని అంటే ఈ పాన్ వీడియోస్ చూసి స్లోగా వాళ్ళకి ఆ పాన్ వీడియోస్లో ఉన్నంత బ్యూటీనెస్ ఉంటే కానీ సెక్షువల్గా స్టిమ్యులేషన్ అనేది రావట్లేదు. వాళ్ళకి ఎరెక్షన్ అంతా నార్మల్గానే ఉంటుంది, కానీ ఆ పాన్ వీడియోస్ చూసి ఆ పాన్ వీడియోలో ఉన్నంత బ్యూటీనెస్ ఉంటే కానీ సెక్షువల్గా వాళ్ళకి ఎరెక్షన్ రావట్లేదు. సో ఈ సెక్షువల్ ఆసక్తి తగ్గకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ లైఫ్ స్టైలు, ప్రాపర్ స్లీప్, ప్రాపర్ డైట్, ప్రాపర్ ఎక్సర్సైజు ఇది, అండ్ ఈ ఫోన్లు ఇది తీసి పక్కన పడేసి ఉంటే డెఫినెట్గా సెక్షువల్గా ఇంట్రెస్ట్ అనేది నార్మల్గానే ఉంటుంది. సో అంగస్తంభన గురించి రకరకాల ప్రొసీజర్స్ మాట్లాడిన తర్వాత ఇక బ్రహ్మాస్త్రం లాంటిది ఏంటిది, ఈ పినైల్ ఇంప్లాంట్స్. అంటే ఇది ఒక రకంగా మనం కృత్రిమ పురుషాంగం అనుకోవచ్చు. అంటే ఈ పినైల్ ఇంప్లాంట్స్ మీరు అంటే ఎవరికి సజెస్ట్ చేస్తారు, ఇది ఏ రకంగా పనిచేస్తుంది, ఇందులో ఎన్ని రకాలు ఉంటాయి? పినైల్ ఇంప్లాంట్స్ అనేది జనరల్గా ఎటువంటి మెడిసిన్స్ వాడుతున్నా ఎరెక్షన్ ప్రాబ్లం క్లియర్ అవ్వక సెక్షువల్గా పెర్ఫామ్ చేయకపోతే అప్పుడు ఫైనల్ రిసార్ట్ పినైల్ ఇంప్లాంట్ సర్జరీ అండి. ఈ పినైల్ ఇంప్లాంట్ సర్జరీలో ఏం చేస్తారనంటే ఈ సిలికాన్ ఇంప్లాంట్స్ ఉంటాయి. సిలికాన్ ఇంప్లాంట్స్ అనేవి పెన్నిస్ లోపల ఉన్న కార్పోరా క్యావర్నోజా మజిల్లో ఫైబ్రోసిస్ వచ్చేసి మజిల్ హార్డ్ అయిపోయి మజిల్ బ్లడ్ సప్లై రాకపోతే ఆ మజిల్ని ఈ సిలికాన్ ఇంప్లాంట్తో రిప్లేస్ చేస్తాము. సో కార్పోరా క్యావర్నోజా మజిల్ ప్లేస్లో ఈ సిలికాన్ ఇంప్లాంట్ అనేది పెట్టడం జరుగుతుంది. ఇది ఓన్లీ ఒక 20-25% ఆఫ్ ద పేషెంట్స్లోనే అవసరమైంది. ఎందుకనంటే 75-80% ఆఫ్ ద పేషెంట్స్లో మెడిసిన్స్తోనే ఎరెక్షన్ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోయింది. సో ఎంత ట్యాబ్లెట్స్ వాడినా కూడా ఎరెక్షన్ ప్రాబ్లం క్లియర్ అవ్వట్లేదు అని అనుకున్నప్పుడే ఈ పినైల్ ఇంప్లాంట్ సర్జరీ అనేది ప్రిస్క్రైబ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఫస్ట్ రిసార్ట్ కాదు, ఇది ఫైనల్ రిసార్ట్. అండ్ ఇంకొక పాయింట్, ఈ పినైల్ ఇంప్లాంట్ సర్జరీ అనేది ఏ ఏజ్ గ్రూప్లో వాళ్ళైనా సరే చేయించుకోవచ్చు, రియల్గా నీడ్ ఉన్నప్పుడు. అంతేగాని ఒక ఏజ్లో చేయించుకోవాలని ఏం లేదు. ఏ ఏజ్ గ్రూప్లో వాళ్ళైనా సరే రియల్గా నీడ్ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే పినైల్ ఇంప్లాంట్ సర్జరీ అనేది చేయించుకోవచ్చు. ఇది 2 టైప్స్ ఆఫ్ ఇంప్లాంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి మేల్యబుల్ పినైల్ ఇంప్లాంట్ అంటారు. ఇవి మేల్యబుల్ పినైల్ ఇంప్లాంట్ అంటే పెన్నిస్ ఎప్పుడు కూడా పెద్దగానే ఉంటుంది, గట్టిగానే ఉంటుంది, సెక్స్ చేయడానికి ఏ ప్రాబ్లము ఏమీ ఉండదు. ఇంకోటేమో ఇన్ఫ్లేటబుల్ పెనైల్ ఇంప్లాంట్స్ అంటారు. అంటే పెన్నిస్ లోపల ఇదేమో ఒక సిలికాన్ ట్యూబ్ లాంటిది. ఇది ఇన్ఫ్లేటబుల్ పెనైల్ ఇంప్లాంట్స్ అంటే ఏంటంటే ఒక బెలూన్ లాగా ఉంటుంది అనమాట. అది పెన్నిస్లో పెట్టి వాళ్ళకి ఎరెక్షన్ రావాలి అనుకున్నప్పుడు టెస్టిస్లో ఒక చిన్న బటన్ లాంటిది ఉంటుంది, పంప్ ఉంటుంది. ఆ పంపును ప్రెస్ చేసుకుంటే పెన్నిస్లో ఉన్న బెలూన్లోకి ఫ్లూయిడ్ వచ్చి ఎరెక్షన్ వస్తుంది. సో అది కొంచెం మోర్ ఫిజియలాజికల్గా న్యాచురల్గా ఉంటుంది. అది చాలా కాస్ట్లీ అండ్ ఎక్స్టెన్సివ్ ప్రొసీజర్. ఇదేంటంటే కొంత సింపుల్ అండ్ కొంత లెస్ కాస్ట్ ఉండే ప్రొసీజర్ కాబట్టి, బట్ ఎక్కువ మందిలో మేల్యబుల్ పెనైల్ ఇంప్లాంట్సే బెస్ట్ ఆప్షన్. సో ఈ పెనైల్ ఇంప్లాంట్స్ అనేది ఎవరిలో సరే చేయొచ్చు, బట్ ఓన్లీ ఏంటంటే బిఫోర్ గోయింగ్ ఫర్ సర్జరీ వాళ్ళకి రియల్గా నీడ్ ఉందా అనేది చెక్ చేసుకొని అండ్ పేషెంట్ని కొంత కౌన్సిల్ చేసి దాంట్లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ అన్ని డీటెయిల్డ్గా చెప్పి దెన్ వీ విల్ టేక్ దెమ్ ఫర్ పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ. 2 రకాలు చెప్పారు ఇప్పుడు మీరు, ఇన్ఫ్లేటబుల్ అండ్ మ్యాల్యబుల్. మ్యాలబుల్కు ఎంత ఖర్చు అవుతుంది, సో ఆపరేషన్ చేసిన తర్వాత వాళ్ళ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది, ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయి, దీని గురించి కొద్దిగా. సెక్షువల్ పెర్ఫార్మెన్స్కి వచ్చేటప్పటికి మ్యాల్యబుల్ అయినా లేకపోతే ఇన్ఫ్లేటబుల్ అయినా పెద్ద డిఫరెన్స్ ఏమీ రాదండి. ఆల్మోస్ట్ ఒక 5% డిఫరెన్స్ ఏమన్నా ఉంటుంది సెక్షువల్ పెర్ఫార్మెన్స్లో కానీ సెక్షువల్ సాటిస్ఫాక్షన్లో కానీ. మ్యాల్యబుల్ ఇంప్లాంట్ అయినా ఇన్ఫ్లేటబుల్ ఇంప్లాంట్ అయినా సరే సెక్స్ చేసే దాంట్లోనూ సెక్స్లో సెమన్ అవుట్ అయిన తర్వాత వచ్చే హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్ డిఫరెన్స్ ఏమీ ఉండదు. ఫస్ట్ కాస్ట్ వైజ్గా మట్టికి అబ్నార్మల్ డిఫరెన్స్ ఉంటుంది. మ్యాల్యబుల్ ఇంప్లాంట్
జనరల్గా 2.5 నుంచి 3 lakhs కాస్ట్ అయితే ఇన్ఫ్లేటబుల్ ఇంప్లాంట్ 7 to 10 lakhs కాస్ట్ అయింది, డిపెండింగ్ అపాన్ కంపెనీ. డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి. జనరల్గా మాల్యబుల్ ఇంప్లాంట్స్లో ఉండే ఎక్కువగా యూజ్ చేసే ఒక 4 కంపెనీలు ఏంటంటే, ఇది షా ఇంప్లాంట్ అంటారండి, ఇది ఇండియన్ ఇంప్లాంట్. ఇది వచ్చేసి టాక్ట్రా ఇంప్లాంట్, ఇది ఇంపోర్టెడ్, బోస్టన్ సైంటిఫిక్స్ వాళ్ళది. సేమ్ ఇట్లాంటిది ఇంకోటి ప్రోమిడాన్ ట్యూబ్ అని ఉంటుంది, అండ్ ఇంకోటి వచ్చేసి రిజిటెన్ అని ఉంటుంది. జనరల్గా ఈ 4 ఇంప్లాంట్స్ ఉంటుంది, షా ఇంప్లాంట్, టాక్ట్రా, ప్రోమిడాన్ ట్యూబ్ అండ్ రిజికాన్ లేదా రిజిటెన్ అనేది. ఈ 4 ఇంప్లాంట్స్ మాల్యబుల్ ఇంప్లాంట్స్ జనరల్ గా చేసేది. ఈ 4 ఇంప్లాంట్స్ లో ఈ షా ఇంప్లాంట్ అనేది కాస్ట్ బాగా తక్కువగా ఉంటుంది, కాకపోతే ఇది చాలా సాఫ్ట్ గా ఉంటుంది. ఇవి పేషెంట్స్ కి ఏంటంటే అంత ఎక్కువ సాటిస్ఫాక్షన్ అనేది ఇవ్వట్లేదు ఈ షా ఇంప్లాంట్ అనేది. బట్ ఈ మాల్యబుల్ లోనే టాక్ట్రా కానివ్వండి, ప్రోమిడాన్ ట్యూబ్ కానివ్వండి, లేకపోతే రిజిటన్ కానివ్వండి, ఇవి చాలా హార్డ్ గా ఉంటాయి, చాలా స్టిఫ్ గా ఉంటాయి. ఎందుకు అనంటే దీని లోపల ఒక టైటానియం వైర్ ఉంటుంది అనమాట. సో దానివల్ల దీనికి బాగా రిజిడిటీ, స్టిఫ్నెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎక్కువ మంది పేషెంట్స్లో మేము ఇప్పుడు చేసే ఇంప్లాంట్స్లో ఆల్మోస్ట్ మేము వీక్లీ ఒక 3 to 4 ఇంప్లాంట్స్ సర్జరీస్ చేస్తాము. ఈ సర్జరీస్ చేసే దాంట్లో 90% ఆఫ్ ద పేషెంట్స్లో టాక్ట్రా కానివ్వండి, ట్యూబ్ కానివ్వండి, ఇంప్లాంట్స్ అనేది చేస్తున్నాము. షా ఇంప్లాంట్ అనేది చాలా తక్కువ మందిలోనే ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే పేషెంట్స్కి అంత ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు. సర్జరీ చేయించుకున్న తర్వాత చాలా మంది స్టార్టింగ్ లో చేయించినప్పుడేమో కాస్ట్ తక్కువ అని చెప్పి చేయించుకున్న తర్వాత ఏమో అంత ఎక్కువ సాటిస్ఫాక్షన్ లేదు అని అంటున్నారు. సో ఎక్కువ మందిలో టాక్ట్రా కానీ ట్యూబ్ ఇంప్లాంట్ కానీ ప్రిస్క్రైబ్ చేయడం అనేది జరుగుతుంది. ఎక్కువ మంది పేషెంట్స్ లో కొంత అఫోర్డబుల్ కాస్ట్ లో టాక్ట్రా లేదా ట్యూబ్ ఇంప్లాంటే చేస్తున్నాము. అండ్ పేషెంట్స్ కూడా ఈ 2 ఇంప్లాంట్స్ లో వెరీ మచ్ సాటిస్ఫైడ్ గా ఉంటున్నారు. అండ్ రిజికాన్ అనేది కూడా ఈ టాక్ట్రా అండ్ ట్యూబ్ ఇంప్లాంట్ అంత స్టిఫ్నెస్, రిజిడిటీ ఉంటుంది, కానీ కాస్ట్ అనేది చాలా ఎక్స్ట్రా ఉంటుంది రిజిటెన్ అనేది. సో రిజిటెన్ కన్నా బెటర్ మాల్యబుల్ ఇంప్లాంట్ పోవాలి అనుకుంటే మట్టికి బెస్ట్ వచ్చేసి టాక్ట్రా లేదా ట్యూబ్ ఇంప్లాంట్. అంటే ఒక్కసారి ఇంప్లాంట్ చేసిన తర్వాత, అంటే మీరు చాలా మందికి ఇంప్లాంట్ సర్జరీ చేశారు కదా, అంటే అది వాళ్ళకి ఇంక తర్వాత ఏమన్నా ప్రోస్ అండ్ కాన్స్ లాగా, అంటే అది 24 గంటలు ఎరెక్ట్ అయి ఉంటుంది కదా, సో దాన్ని ఎట్లా మేనేజ్ చేస్తారు? ఏం లేదండి, వన్స్ ఇంప్లాంట్ సర్జరీ చేసేటప్పుడే పేషెంట్ కి ఫస్ట్ మేము చేసేది ఏంటంటే, ఆల్రెడీ ఇంతకుముందు సర్జరీ చేసిన పేషెంట్స్ ఫొటోస్ చూపిస్తాము. పెన్నిస్ ఇంప్లాంట్ చేసిన తర్వాత ఎప్పటికీ పెన్నిస్ ఎరెక్ట్ అయ్యి పెద్దగానే ఉంటది, దాన్ని యాక్సెప్ట్ చేయాలి వాళ్ళు. పెన్నిస్ ఎప్పుడు కూడా పెద్దగానే ఎరెక్ట్ అయ్యే ఉంటది. సింపుల్ గా ఇట్లా బెండ్ చేసుకుంటే, అండర్వేర్ వేసుకుంటే కన్సీల్ అయిపోయింది, ఏమీ కనపడదు. సో అది కంపల్సరీగా వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. సో ఇట్లా కిందకి బెండ్ చేసుకుంటే కిందకి బెండ్ అయిపోయింది, అండర్వేర్ వేసుకుంటే ఏమీ కనపడదు, పైకి వాళ్ళు టచ్ చేసుకున్నా కనపడదు, ఏం చేసినా కనపడదు. అండర్వేర్ తీసేస్తే మట్టికి ఇట్లా వచ్చేస్తుంది. సో అది అనేది మట్టికి వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. అండ్ పేషెంట్ని ఇంకొక రకంగా ఏమైనా కౌన్సిల్ చేస్తామనంటే, ఆల్రెడీ మేము సర్జరీ చేసిన పేషెంట్స్తో డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడిస్తాము. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు. ఆల్రెడీ చేపించుకున్న పేషెంట్స్ వాళ్ళు ఎలా ఉంది, ఎందుకంటే నేను చెప్పిన దానికన్నా, నేను సర్జరీ ఇట్లా ఉంటుందని చెప్పిన దానికన్నా ఆల్రెడీ చేపించుకున్న పేషెంట్ ఎట్లా ఫీల్ అవుతున్నాడు అనేది ఈ పేషెంట్స్కి కొత్తగా చేపించుకున్న వాళ్ళకి చెప్పగలరు. కాబట్టి ఆ పేషెంట్స్ ఫోన్ నెంబర్ ఇస్తాము. మా దగ్గర సర్జరీ చేపించుకున్న పేషెంట్స్ ఎంత కోఆపరేటివ్గా ఉంటారు అని అంటే, వాళ్ళకి మాతో ఉన్న ఆ ర్యాపోతో పేషెంట్స్ కొత్తగా చేపించుకునే వాళ్ళు ఆల్రెడీ సర్జరీ చేపించుకున్న పేషెంట్ని ఫోన్లో మాట్లాడటమే కాదు, డైరెక్ట్గా పెన్నిస్ని పట్టుకొని ఫీల్ అవ్వటానికి కూడా కొంతమంది పేషెంట్స్ యాక్సెప్ట్ చేస్తారు కూడా. ఏముంది, ఎందుకంటే అందరం ఉంటాము, నేను ఉంటాను, పేషెంట్ అందరూ ఉంటారు, పేషెంట్ అటెండ్ ఉంటాడు. సో వీళ్ళకంటే కొన్ని భయాలు ఏంటంటే ఒకసారి చూస్తారు కూడా, అదేం లేదు, అదేం తప్పేం కాదు కదండి. సో దాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తారు పేషెంట్స్, ఎందుకంటే మా దగ్గర అంత ట్రస్టెడ్ పేషెంట్స్ ఉన్నారు, అంత కోఆపరేటివ్గా ఉన్న ఫ్రెండ్లీ పేషెంట్స్ ఉన్నారు. చాలా మంది పేషెంట్స్, నేను 10 సర్జరీలు చేస్తే 10లో కనీసము ఒక 3-4 పేషెంట్స్ ఇంతకుముందు సర్జరీ చేసిన పేషెంట్స్ని మాట్లాడటమే కాకుండా డైరెక్ట్గా అసలు పెన్నిస్ ఎలా ఉంది అనేది ఒకసారి చూపించండి అనేది అట్లా ఫీల్ అయ్యి కూడా చేపించుకున్న పేషెంట్స్ అనేది ఉంటారు. సో అట్లా ఈజీగా వాళ్ళు సర్జరీ చేపించుకునే ముందే దాంట్లో ఉండే ఎవ్రీథింగ్, సర్జరీ టైం ఎంత పట్టిద్ది, సర్జరీ చేయించుకున్న తర్వాత యూరినరీ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా, సర్జరీ చేయించుకున్న తర్వాత ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉండాలి, ఇవన్నీ ఎవ్రీథింగ్ డీటెయిల్గా చెప్తాము. అంటే ఇంట్లో 2 విషయాలు సార్, అంటే ఇప్పుడు ఇంత కష్టపడి ఆపరేషన్ చేయించుకునే 2 విషయాల కోసం, ఒకటి సంతోషం, 2 సంతానం. అంటే ఎంత ప్రగతి ఏ రకంగా ఉంటుంది అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ సంతోషం విషయానికి వస్తే, అంటే 24/7 అంటే ఎరెక్ట్ అయి ఉంటుంది కాబట్టి, అంటే ఒక్కసారి నీకు ఎజాక్యులేషన్ అయిపోయిన తర్వాత కూడా ఆ రకంగానే ఉంటుంది కదా, నెక్స్ట్ పార్ట్నర్కి ఎట్లా తెలుస్తుందా తెలియదా? ఎజాక్యులేషన్ అనేది టైం ఏమైనా పెరుగుతుందా, భావప్రాప్తి ఎట్లా ఉంటుంది? ఈ ఇంప్లాంట్ సర్జరీ చేపించుకున్న తర్వాత ఎజాక్యులేటరీ టైం అనేది అట్లీస్ట్ ఎంతో కొంత పెరిగిద్దండి. నార్మల్గా ఎజాక్యులేటరీ టైం వాళ్ళకి 3 to 4 minutes ఉందనుకోండి, అట్లీస్ట్ ఇంకో 1-2 minutes టైం పెరిగిద్ది ఖచ్చితంగా. సో టైం పెరగడంతో పాటు సెమెన్ అవుట్ అయినప్పుడు వచ్చే ఆ హ్యాపీనెస్, మీరు చెప్పిన ఆ భావప్రాప్తి, ఆర్గాజం అనేదో
నార్మల్ ఎరెక్షన్ అప్పుడు ఎలా ఉంటుందో ఆర్గాజమ్ లేకపోతే ఆ హ్యాపీనెస్, ఇంప్లాంట్ అప్పుడు కూడా సేమ్ అంతే ఉంటుంది. 1% కూడా డిఫరెన్స్ రాదు మేల్స్కి. ఫిమేల్ సైడ్ నుంచి కూడా సెక్షువల్గా సాటిస్ఫాక్షన్లో ఏమీ డిఫరెన్స్ రాదు. ఓన్లీ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అని అంటే, నార్మల్ ఎరెక్షన్ వచ్చినప్పుడు పెన్నిస్లోకి బ్లడ్ రావటం వల్ల ఎరెక్షన్ వస్తుంది కాబట్టి ఆ పెన్నిస్ అనేది కొంచెం వామ్గా ఉంటుంది. ఆ బ్లడ్కున్న వేడి వల్ల కొంచెం వామ్గా ఉంటుంది పెన్నిస్. ఈ ఇంప్లాంట్ చేసిన తర్వాత పెన్నిస్ ఏమైంది అని అంటే ఆ వామ్నెస్ అనేది ఉండదు, నార్మల్ బాడీ టెంపరేచర్గానే ఉంటుంది. కానీ ఆ వామ్నెస్ అంటే వెజైనాలోకి ఇన్సర్ట్ చేసినప్పుడు పార్ట్నరు ఆ వామ్నెస్ అనేది ఫీల్ అవరు అనమాట. అంతే తప్పితే టైట్నెస్ కానివ్వండి, లేకపోతే ఈ స్ట్రోక్స్ ఇస్తున్నప్పుడు ఉండే ఆ రిజిడిటీ కానివ్వండి, లేకపోతే సెవెన్ అవుట్ అయినప్పుడు మగవాళ్ళకు వచ్చే ఆ హ్యాపీనెస్, లేకపోతే సెక్స్ చేస్తున్నప్పుడు ఆడవాళ్ళకు వచ్చే ఆర్గాజం అన్నీ నార్మల్గానే ఉంటాయి. ఈ ఇంప్లాంట్ వల్ల వచ్చే ఒక అడిషనల్ అడ్వాంటేజ్ కొంతమంది పేషెంట్స్లో ఏంటి అని అంటే, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం ఉంటుంది కొంతమందిలో. ఎంత ట్రీట్మెంట్ చేసినా వాళ్ళకి 1 minute కన్నా తక్కువ టైంలోనే సెమెన్ అవుట్ అయిపోయింది. అటువంటి వాళ్ళలో ఇంప్లాంట్ సర్జరీస్తో వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, సెమెన్ అవుట్ అయిపోయిన తర్వాత కూడా పెన్నిస్ స్టిఫ్గానే ఉంటుంది కాబట్టి పార్ట్నర్ సాటిస్ఫై అయ్యేదాకా సెక్స్ చేయొచ్చు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు 1 minute సెమెన్ అవుట్ అయిపోయిన తర్వాత పార్ట్నర్కి ఇంకా ఆర్గాజమో సాటిస్ఫాక్షన్ రాలేదు. కానీ నార్మల్గా ఉన్నప్పుడు ఏమైందంటే పెన్నిస్ మెత్తగా అయిపోయింది, ఇంక సెక్స్ చేయలేరు. కానీ ఇంప్లాంట్ ఉన్నప్పుడు ఏమైందంటే సెమెన్ ఎజాక్యులేట్ అయిపోయిన పెన్నిస్ గట్టిగానే ఉంటుంది కాబట్టి పార్ట్నర్ సాటిస్ఫై అయ్యేదాకా, పార్ట్నర్ ఇంకా చాలు అనేదాకా కూడా సెక్స్ చేయొచ్చు. లేదు ఇమీడియట్గా 10 minutes సెక్స్ చేయాలంటే నార్మల్గా ఉన్నప్పుడు ఎరెక్షన్ రాదు. ఇంప్లాంట్ ఉన్నప్పుడు ఇమీడియట్గా 10 minutes కాదు, ఇమీడియట్గా 1 minute సెక్స్ చేయాలన్నా కూడా చేయొచ్చు. సో ఆ అడ్వాంటేజ్ అనేది కూడా ఇంప్లాంట్ సర్జరీలో ఉంటుంది. సో సంతాన విషయంలో ఎట్లా హెల్ప్ చేస్తుంది? ఇంప్లాంట్ సర్జరీ చేయించుకున్న తర్వాత వాళ్ళకి స్పెర్మ్ కౌంట్ బిఫోర్ సర్జరీ ఎంత ఉంటుందో ఆఫ్టర్ సర్జరీ కూడా అంతే ఉంటుందండి. 0.01% కూడా స్పెర్మ్ కౌంట్ అనేది తగ్గదు, పెరగదు. చాలా మంది పేషెంట్ అడుగుతారు, ఈ సర్జరీ చేస్తే పిల్లలు పుడతారా అని. ఈ సర్జరీ చేసేది పిల్లలు పుట్టడానికి కాదు, సెక్స్లో కలవటానికి. మీకు స్పెర్మ్ కౌంట్ బాగుంటే సెక్స్లో కలిస్తే పిల్లలు పుడతారు, అంతేగాని ఈ సర్జరీ వల్ల పిల్లలు పుట్టరు. ఈ సర్జరీ వల్ల సెక్స్ చేయగలరు, సెక్స్లో కలిసినప్పుడు సెమెన్ అవుట్ అయ్యి కౌంట్ బాగుంటే పిల్లలు పుడతారు. సో స్పెర్మ్ కౌంట్ బాగుంటే ఖచ్చితంగా పిల్లలు అనేది నార్మల్గానే పుడతారు. మా దగ్గర ఈ సర్జరీ చేయించుకున్న వాళ్ళు ఆఫ్టర్ మ్యారేజ్ వాళ్ళ వైఫ్ కన్సీవ్ అయ్యి పిల్లలు పుట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దగ్గర ఒక 15 నుంచి 20 మంది పేషెంట్స్ యంగేజ్లోనే ఎరెక్షన్ ప్రాబ్లం వచ్చి సర్జరీ చేయించుకొని తర్వాత వాళ్ళ వైఫ్ కన్సీవ్ అయిన వాళ్ళు 15 నుంచి 20 మంది పేషెంట్స్ ఉన్నారు. పినైల్ ఇంప్లాంట్ సర్జరీ గురించి వీరికి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది, వీరు అర్హులు, మీరు వెయిట్ చేయకండి, లేదా అంటే చెప్పకుండా పెళ్లి చేసుకున్న తర్వాత ఇబ్బంది పడకండి అని అవగాహన ఎట్లా కల్పిస్తారు యాక్చువల్గా? ఇదేనండి, ఇప్పుడు కొంతమంది పేషెంట్స్లో ఎరెక్షన్ ప్రాబ్లం అనేది ఎంత సివియర్గా ఉంటుంది అని అంటే అసలు ఏ ట్యాబ్లెట్స్ వేసుకున్నా వాళ్ళకి ఎరెక్షన్ ప్రాబ్లం అనేది క్లియర్ అవ్వదు. చాలా మందిలో నేను చెప్తాను, ఇట్లా మీకు అంటే మ్యారేజ్ ముందే వచ్చారనుకోండి నా దగ్గరికి, ఎరెక్షన్ ప్రాబ్లం ఉంది, ఇట్లా మ్యారేజ్ చేసుకోబోతున్నా అని. నేను ఎగ్జామిన్ చేసి నాకు అర్థమైపోయింది వాళ్ళకి ఎరెక్షన్ ప్రాబ్లం అనేది సివియర్గా ఉందా, లేదంటే వెరీ మైల్డ్గానే ఉందా, లేదా సైకలాజికల్ ఈడియా రీజన్ ఏంటనేది తెలిసిపోయింది. వన్స్ ఆ రీజన్ తెలిసి ఆ ఎరెక్షన్ సివియారిటీ తెలిసిన తర్వాత నేను వాళ్ళు క్లియర్గా చెప్తాను, మీకు ఎరెక్షన్ ప్రాబ్లం కొంచెం సివియర్గానే ఉంది కాబట్టి హడావుడిగా ఇంట్లో వాళ్ళ బలవంతం మీదో లేకపోతే హడావుడిగా పెళ్లి చేసుకోవద్దు, కొంత ఇష్యూ క్లియర్ అయిన తర్వాతే పెళ్లి చేసుకోండి అని. ఎంత మెడిసిన్స్ వాడుతున్నా లేకపోతే షాక్ వేవ్ థెరపీ చేయించుకున్న ఎరెక్షన్ ప్రాబ్లం క్లియర్ అవ్వలేదు అని అనుకోండి, ఖచ్చితంగా బిఫోర్ మ్యారేజ్ ఇంప్లాంట్ సర్జరీ చేయించుకోమని చెప్తాను. వాళ్ళప్పుడు నన్ను అడిగే కామన్ క్వశ్చన్ ఏంటి అని అంటే, మరి సర్జరీ చేసిన తర్వాత పార్ట్నర్కి తెలిసిద్దా అని. తెలిసిద్ది ఆబ్వియస్లీ, ఎందుకంటే నార్మల్గా ఉన్నప్పుడు దాన్ని నేను ఆన్సర్ కూడా నేను చెప్పలేను. కొన్నిసార్లు తెలిసిద్దంటే దాన్ని నేనేం చెప్పలేను, ఏమో తెలిస్తే తెలవచ్చు నేను చెప్పలేను దానికి ఆన్సర్, ఎందుకంటే దానికి ఉండే కొన్ని ఇబ్బందులు నేను చెప్పలేను కాబట్టి. అండ్ ఇంప్లాంట్ సర్జరీ అనేది చేయించుకోవటం వల్ల బిఫోర్ మ్యారేజ్ ఒక రియల్గా అవసరమైతే వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, వీళ్ళకి ఎరెక్షన్ లేక అవుట్ ఆఫ్ ఫోర్స్తోనో బలవంతంతోనో మొహమాటంతోనో పెళ్లి చేసుకొని రేపు సెక్షువల్గా కలవలేదు అనుకోండి, ఆ అమ్మాయి 10 రోజుల నుంచి ఎక్కువ ఏమి ఉండదు, మ్యారేజ్ డైవర్స్ అయిపోయింది. అనవసరంగా పనికిమాలిన పంచాయతీలు, ఊళ్ళో పరువు పోవటము, కేసులు పెట్టుకోవటము, కోర్టులు, డబ్బులు, ఇన్ని ఇష్యూస్ ఉంటాయి. ఇన్ని ఇష్యూస్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ మ్యారేజ్కి వెళ్ళాలంటే అప్పుడే ఇంప్లాంట్ సర్జరీ చేయించుకోవాల్సిందే. ఆ తర్వాత చేయించుకున్నాగా నమ్ముతారా జనాలు? మళ్ళీ ఫస్ట్ మ్యారేజ్ అవ్వడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో, ఒకడికి ఒక అమ్మాయి దొరకడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో, ఒకడికి 2 అమ్మాయిలు దొరకడం అంటే అదే అయిపోయింది. సో ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు రియల్ గా అవసరమైతే బిఫోర్ మ్యారేజ్ చేయించుకుంటేనే బెస్ట్ అండి. ఎందుకంటే నేను చాలా మంది ఇప్పుడు నేను చేసే ఇంప్లాంట్ పేషెంట్స్ లో 100లో కనీసం 10 మంది పేషెంట్స్ సెకండ్ మ్యారేజ్ వాళ్ళే. ఈ 10 మందికి నేను ఫస్ట్ మ్యారేజ్ అప్పుడే చెప్పాను, అరే బాబు మీకు ఎరెక్షన్ ప్రాబ్లం ఉంది, హడావుడి పడి పెళ్లి చేసుకోవద్దు, ఇబ్బంది పడతారు అని. కానీ ఫస్ట్ టైం చెప్పినప్పుడు వినరు వాళ్ళు. కానీ ఆ మ్యారేజ్ డైవర్స్ అయిపోయిన తర్వాత వస్తారు ఏడుస్తా, సార్ డైవర్స్ అయిపోయింది అని.
ఇప్పుడు ఇంప్లాంట్ సర్జరీ చేయండి అంటారు. అప్పుడు అడుగుతా నేను, ఏమైంది అని అంటే 10 రోజులకి అమ్మాయి వెళ్ళిపోయింది, కేసు పెట్టింది, కోర్టుల చుట్టూ తిరిగాము సంవత్సరము, నాతో పాటు మా అమ్మ మీద, మా నాన్న మీద, మా అన్నయ్య మీద, అందరి మీద కేసు పెట్టింది, 10 లక్షల లక్షల రూపాయలు డబ్బులు అయినాయి అని చెప్పి చెబుతారు. ఇన్ని కష్టాలు పడే బదులు నువ్వు ముందే ఇంప్లాంట్ సర్జరీ చేయించుకుంటే ఫస్ట్ చేసిన అమ్మాయి నీతో పాటు ఉంటుంది, సెక్షువల్గా ఏ ప్రాబ్లం రాదు, మీ నాన్న మీద కేసులు పెట్టదు, కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, నీ సెకండ్ మ్యారేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో కాకపోతే ఏంటంటే చెప్పడం మాత్రమే నా పని, ఒప్పించడం నా పని కాదు. చెబుతాను, వింటారు, లేకపోతే రెండోసారి మ్యారేజ్ అప్పుడు వచ్చి ఇంప్లాంట్ సర్జరీ చేయించుకుంటారు. ఓకే డాక్టర్ గారు, సో ఎన్నో విషయాల మీద మనం అవగాహన పెంచే ప్రయత్నం చేస్తారు. మీ సమయానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్, ఇది ఈ స్పెషల్ ఎపిసోడ్. చూస్తూనే ఉండండి మెడ్ ప్లస్ 1 TV.